जानकी सहायक राम राम राम। जानकी सहायक राम राम राम। राघव मनोहर राम राम राम। राम राम राम। जानकी सहायक राम राम राम। राम राम राम। राघव मनोहर राम राम राम। राम राम राम। वानरादि सेवित राम राम राम। राम राम राम। नारदादि संयुत राम राम राम। राम राम राम। सूर्यवंशभूषक राम राम राम। राम राम राम। सेतुबंधन तारक राम राम राम। राम राम राम। जानकी सहायक राम राम राम। राम राम राम। राघव मनोहर राम राम राम। ताटकी संहारक राम राम राम। राक्षस कुलांतक राम राम राम। राम राम राम। अहल्योद्धारक राम राम राम। राम राम राम। आश्रित जनपालक राम राम राम। राम राम राम। दशग्रीव नाशक राम राम राम। राम राम राम। कौशिक मकरक्षक राम राम राम। राम राम राम। जानकी सहायक राम राम राम। राम राम राम। राघव मनोहर राम राम राम। राम राम राम। राम राम राम
पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखा वन्दे वाल्मीकि कोकिलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। సుమంత్రుడితో రాముడు తమ రథాన్ని వెనక్కి పంపిస్తున్నటువంటి సందర్భంలో ఆయన రథాన్ని ఇటువైపు మళ్లించు అంటే తనతో పాటు అయోధ్య పౌరులందరూ కూడా రావడం జరుగుతుంది అనమాట. ప్రదేశం వరకు కూడా మేము కూడా రాముడితో పాటే అరణ్యవాసానికి వెళ్ళిపోతామని చాలా మంది అనమాట, కొన్ని వేల మంది. మనం ఇప్పటికీ కూడా సీతామణి అవన్నీ చూసినప్పుడు అమ్మవారి భూములకు వెళ్ళిపోయినటువంటి ప్రదేశం ఉంది. ఇప్పటికీ కూడా ఎవరికో ఒకరికి కళ్ళ కనిపించారట, అమ్మ నేను ఈ ప్లేస్లో వెళ్ళిపోయాను, నన్ను మీరు గుర్తించారా అని ఒక భార్య భర్తలు ఇద్దరికి కూడా, వారిద్దరూ కూడా జీవితం అంతా అక్కడే ఉన్నారు. ఎన్నో అడుగులు ఆంజనేయం అడుగు విగ్రహం కట్టించారు. సీతామాత 2 అంతస్తుల భవనం అనమాట. పైన రాజకుమార్తెలాగా మెరిసిపోతూ ఉంటుంది అనమాట అమ్మ. కింద చూస్తే అగ్ని శిఖరాగా ఉంటుందమ్మ. అంటే ఆ భూములకు వెళ్ళిపోయినటువంటి ఆ ప్రదేశాన్ని చూపించింది అనమాట కళలో. ఎవరికైనా అంటే ఆ దంపతులకి అనమాట. అక్కడ మీరు ఆశ్చర్యపోతారు అన్నమాట. ఏంటంటే అమ్మ యొక్క శక్తి ప్రపంచంలో ఉంది కదండి. లేకపోతే అలా కలియుగంలో ఎవరికైనా కనిపిస్తారా? మరి వాళ్ళు జీవితం అంతా సాక్రిఫైస్ చేసి ఆ ప్లేస్లో ఎదురు కూర్చొని ఉన్నారయ్యా అంటే వాళ్ళ విగ్రహాలుగా ఉంటాయి. మీకు కావాలంటే చూడండి, మేము ఆ ప్రదేశాలన్నీ వెళ్ళామన్నమాట. నంది గ్రామము, సీతామణి, వింధ్యాచలం, గుప్త గోదావరి పేరు అనమాట. గుప్త గోదావరి అని చెప్పి అంటే ఒక గుహలా ఉంటుంది అనమాట గుప్త గోదావరి. బయట ఒక పెద్ద బండ పెట్టేసేవాట. లక్ష్మణస్వామి బయట కావాలండేవాట, అమ్మ లోపల స్నానం చేసేవాట. ఆ లోపల వెళ్ళే ప్లేస్ ఎలా ఉన్నాయి అంటే ఇంతవరకు నీళ్ళు వస్తాయి ఇప్పటికీ కూడా. ఆ లోపలికి అలా వెళ్ళొచ్చు అనమాట. ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. చిన్న చేరుకుంటుంది అనమాట. ఒకరినొకరు చేరుకుంటూ లోపలికి వెళ్ళాలన్నమాట. అంతా కూడా గుప్త గోదావరి అంటారు. అయితే ఇక్కడ మరి ఈ రామయ్య అయోధ్యపుర వాసులు కొంతమందిని అందరినీ కూడా సుమంత్ర రథాన్ని ఈ విధంగా మరలు చేసాయి. మనం ఇలా వెళ్ళామనుకుంటారు. యాక్చువల్గా మనం వెళ్ళాల్సింది ఏంటి? ఇటువైపు అని వాళ్ళు ఆదమర్చి నిద్రపోతున్నటువంటి సందర్భంలో డైరెక్షన్ మార్చేసేసి ఆయన రథాన్ని ముగుడు వైపు వెళ్ళేటువంటి ప్రాంతానికి మరలించి వేస్తారన్నమాట. అప్పుడు సుమంత్రుడు అడుగుతాడు, మీరు రాముడు కదా, అబద్ధాలు ఆడకూడదు కదా, మరి ప్రజలను మీరు ఎవరి కూడా చేసిన వాళ్ళతోనే సమానమయ్యారు కదా, మరి మీరు కూడా అలా చేస్తారా సామాన్య మానవులాగా అన్నట్టుగా ఆయన అడుగుతారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ సత్య
అలాగే రుజుత్వము అంటారు కదా. సత్యం వేరు, చూడండి, ప్రియం వేరు. ప్రియంగా మాట్లాడేటటువంటి సత్యం పనికిరాదంట. అది వాళ్ళకి ఎందుకు పనికిరాదు అనుకోండి, ఆ సత్యం చెప్పడం వల్ల ఆ సత్యానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు నిజమైనప్పటికీ కూడా. ఎందుకంటే ప్రియవాక్య ప్రధానైన సర్వే దుష్యంతి జంతవః అంటారు. అంటే చాలా మందికి ప్రియంగా మాట్లాడుతూ ఉంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా, కష్టంగా ఉండదు. అది నిజమో అబద్ధమో కానీ వాళ్ళకి నచ్చినట్టుగా, ప్రియంగా అంటే ఇక్కడ వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడితే అందరికి ఇష్టంగా ఉంటుంది, అవునే కదా. కానీ వాళ్ళకి కష్టమైనా కూడా నిజాన్ని చెప్పడం అనేటటువంటి ఉంటుంది చూసారా, అది చాలా కష్టమైనటువంటి జాబ్. తీసుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు ఉన్న విషయాలనే చెప్తూ ఉంటారంటే, ఒక గురువుకి, ఒక అధ్యాపకుడికి, ఒక తల్లికి, ఒక తండ్రికి ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే పిల్లవాడు బాగా ముందుకు వెళ్ళాలంటే వాళ్ళలో ఉన్న లోపాలన్నీ కూడా మనం చెప్పకపోతే ఎప్పుడు కరెక్ట్ చేసుకుంటాడు కదండి. అలాగే సద్గురువు కూడా శిష్యుడిని చెక్కాలనుకుంటాడు, అంతేగాని తన పబ్బాన్ని గడుపుకోవాలని కోరుకోడు. కాబట్టి నోటికి తేనె పూసుకుని ఎదంటారయ్యా, కత్తికి తేనె పూసి నాకమన్నాడు ఒక ఆయన. ఎలా ఉంటుంది? సముద్రమై జారిపోతుంది, అంటే మొదలు తెగిపోతుంది అనమాట. బయట చూస్తేనేమో తేనె, నాకేడా అవుట్ వాడు నాలుగా, అవునా? అందుకని అంటారనమాట, ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు అని చెప్పి కదండి. సొసైటీలో ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు అని. అందుకే అక్కడ వాళ్ళకి కష్టమే, డైరెక్షన్ మార్చమనే చెప్పాడు స్వామి. ఎందుకు అంటే నాతో పాటు వాళ్ళు కూడా ఎందుకు కష్టాలు పడాలి. సీతమ్మ లక్ష్మణ స్వామి పడింది చాలా, అవునా? అసలు రాముడు అంటాడు ఏంటంటే, లక్ష్మణ నువ్వే కనుక రాకపోతే నేను సీతమ్మ తల్లి విషయంలో వేరే ఆలోచించాల్సి వచ్చి ఉండేది. ఎందుకంటే నీవు మా ఇద్దరికి కూడా రక్షణగా ఉన్నావు, నాకు ఎటువంటి బాధ లేదయ్యా, బెండ అందుకన్నా లేదయ్యా. ఎందుకంటే నా భరోసా మొత్తం అంతా కూడా ఎవరు? నువ్వే. లక్ష్మణ స్వామితో ఆ మాట స్వామి అంటాడనమాట. ఎందుకంటే మనం బాగా చూడండి, రామాయణం బాగా చదువుతూ ఉంటే అన్ని కాలంలో మనం బాగా అధ్యయనం చేస్తున్నప్పుడు రాముడిని లాస్ట్ మినిట్ వరకు కూడా ఒక మోర్చిపోయినటువంటి సందర్భంలో తప్ప లక్ష్మణ స్వామి 24 hours ఆయన దగ్గర ఉన్నాడు కదా. ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాడు, అవునా కదా. నిజంగా చెప్పాలంటే సీతమ్మ తల్లి ఒంటరి అయిపోయింది ఒక సమయంలో. అది కూడా రాక్షసమూపి యొక్క వలయములో, చుట్టూరు లంకరాజ్యము, అదొక ద్వీప కల్పం అది కదండి. తర్వాత చుట్టూరు ఏమో రాక్షసులు భయపడుతూ ఉన్నారు. ఆ చెట్టు కింద కూర్చొని అమ్మ, ఆ రావణాసుడు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు, ఏం చేస్తాడో కూడా తెలియదు. కానీ తన బాధ ఎవరికైనా చెప్పుకుందాం అనుకుంటే పక్కన ఎవరు ఉన్నారా? ఎవరు లేదు. తల్లి శ్రీమూర్తి. రాముడికి అయితే కనీసం ఒరే నాయన నువ్వు వదిలిలా ఉండేదిగా అని చెప్పుకోవడానికి ఎవరున్నారు పక్కన? ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా, ఎక్కడుందో కూడా నాకు అర్థం కావట్లేదని ఎవరడానికి ఒక మనిషి పక్కనే ఉన్నాడు. సీతమ్మ తల్లి ఎవరు ఉన్నారా చెప్పండి? నిజంగా కష్టాలు పడింది ఎవరైనా అంటే సీతమ్మ తల్లి, ఎవరు కాదు. మనకి రామాయణంలో చూస్తే కదా. అయితే మరి గుహుడి దగ్గరికి రావడం జరిగింది. గుహుడితో రాముడు ఒక గుణపాన్ని, ఒక గంపని, ఒక కవచాన్ని, ఒక తూనీరాన్ని, నడుముకి ఖడ్గము అంటారు అనమాట. ఖడ్గం అంటే ఏంటి అంటే మనకి ఖడ్గాలు అనేది అంటే మనకి దోవ చేసుకుంటూ వెళ్ళాలి కదా. మరి దుంపలన్నీ కూడా మరి తవ్వుకొని తినాలంటే గొప్ప ఉండాలి, గంప ఉండాలి. కాబట్టి అరణ్యవాసం చేయడానికి ఎటువంటి పరికరాలు అవసరమో వాటన్నిటికీ కూడా అయోధ్య నుంచి పట్టుకొని వెళ్ళలేదు. ఎవరు అరేంజ్ చేశారయ్యా అంటే గుహుడు అరేంజ్ చేశారు. బాగా చూడండి, ఇలాంటివి మనం అనుకుంటాం రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే అయిపోయిందండి రామాయణం. కానీ ఎన్ని విషయాలు ఉంటాయంటే లోపలికి వెళ్ళి చూస్తే గుహుడు మద్యపాలు తీసుకొచ్చాడు. స్వామి లక్ష్మణ స్వామి రామయ్య చుట్టంతా కూడా చిన్న 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 బుద్ధుల్లాగా కట్టేస్తున్నారు.
మరి ఆ గంతులో నడవాల్సి వస్తుంది, చెట్ల మధ్యలో నడవాల్సి వస్తుంది. కాబట్టి ఎటువంటి బాధ పడకుండా ఉండాలంటే జుట్టంతా కూడా వరిపలతో జడల్లాగా వేయించేస్తున్నారు, నాలుగు చేతులు పట్టుకుని ఉన్నారు. కానీ నడుముకి ఏం పెట్టుకున్నారు? మళ్ళా పెద్ద పెద్ద ఖడ్గాలు పెట్టుకున్నారు. మళ్ళా రామ కోదడం ఆయన చేతుల్లోనే ఉంటుంది కదా, విడవలాంటిది కదా. అయితే ఇక్కడ చిత్రకూట పర్వతం అన్నమాట. ప్రయాగ వరకు వెళ్ళి అక్కడ నుంచి చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి స్వామి వాల్మీకి మహర్షి వారిని కలవడం జరిగింది. ఆయన ఏమీ తెలియనటువంటి అసూర్య పక్షిలాగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే రామాయణం అప్పటికే మొదలుపెట్టాడు కదా ఆయన రాయను. కానీ నాకు ఏమీ తెలియదయ్యా, వచ్చిన వాడు రాముడు అన్నట్టుగా చూస్తున్నాడు. రామయ్య కూడా నా గురించి తెలిసిన విషయం ఆయన తెలిసి కూడా ఆయనకి ఏమి తెలియదు అన్నట్టుగానే వర్తిస్తున్నాడు అనమాట. వర్తిస్తూ చూడండి, ఇది సీతాచ రామశ్చ లక్ష్మణశ్చ పుత్రాంజలి. ఇదిగో ఆయన ఈవిడ సీత, ఈయన లక్ష్మణ స్వామి అని చెప్తూ వీళ్ళిద్దరు కూడా మీకు నమస్సుమాంజలు అర్పణ చేస్తున్నారు. అభిగమ్యాశ్రమం సర్వే వాల్మీకిం అభివాదయన్. ఓ తండ్రి వాల్మీకి మహర్షి, మేమందరం కూడా మీకు నమస్కారం చేస్తున్నాం. అంటే ఏమి తెలియనటువంటి స్వామి తనకు తాను వ్యక్తీకరించుకోలేదన్నమాట. అలాని వాల్మీకి మహర్షి కూడా నువ్వు దేవుడు అయ్యా అని శాస్త్రాల నమస్కారం కూడా చేయలేదు. వీళ్ళే వాల్మీకి మహర్షి వారికి నమస్కారం చేయడం జరిగింది. అయితే అక్కడ మేము ఈ పరిసర ప్రాంతాలలో నివసించాలి అని చెప్పి అనుకుంటున్నాము. ఏ ప్రదేశం మాకు మరి సులువుగా ఉంటుంది అన్నింటికీ కూడా, రాక్షస బాధ కూడా పడకుండా ఉండాలంటే ఏ ప్రదేశము అనువైనటువంటిది అంటే చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నటువంటి ప్రదేశము అనుకూలమైనటువంటి ప్రదేశం అని వాల్మీకి మహర్షి వారు చెప్పడం జరిగింది. ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత నేరేడు చెట్లు ఉంటాయి చూసారా, ఆ చెట్లను నరికి అద్భుతమైనటువంటి కుటీరాన్ని అసలు ఏ ఇంజనీర్ కూడా అలా కట్టాడ, అంత సౌకర్యవంతంగా కట్టాడ. ఎవరండి? లక్ష్మణస్వామి. ఎక్కడ వంట ఉండాలి, ఎక్కడ తనలు ఉండాలి, ఎక్కడ హాల్ ఉండాలి, ఎక్కడ సీతమ్మ తల్లి యొక్క రూమ్ ఉండాలి, ఎక్కడ వంటగది ఉండాలి, అంత వాస్తు శాస్త్రం అంటే ఆయనకి ధనుర్వేదంతో పాటు వాస్తు వేదం కూడా తెలిసి ఉన్నటువంటి వ్యక్తి అని మనకి తెలిసిపోతుంది అనమాట దీన్ని బట్టి కదా. తర్వాత ఏదో కుటీరు కదా, 4 ఆకులు వేసుకుని 4 కర్రలు వేసుకుని లోపల వెళ్ళి కూర్చుంటే ఏముందిలే, అనవసరంగా మేము అయోధ్య పట్టణాన్ని వదిలిపెట్టేసి పెద్ద పెద్ద భవనాలని వదిలేసి ఇలాంటి కర్మ మాకు పట్టిందని వాళ్ళు ఎటువంటి బాధని కూడా పడకుండా ఒక గృహప్రవేశం చేస్తే ఏ విధంగా అయితే అన్ని రకాలైనటువంటి వాస్తు పూజలు, వాస్తు హోమాలు, రుద్ర హోమాలు చూసారా, అన్ని రకాలుగా పక్కడబందీగా మనం ఎంత చక్కగా పురోహితులు మనల్ని గైడ్ చేస్తూ ఉంటే మనం చక్కగా ఏ విధంగా అయితే గృహప్రవేశం చేస్తామో అలాగే గృహప్రవేశం చేశారట. మంత్రాలన్నీ ఎవరు చదివారండి? రాముడు చదివాడు, సీతమ్మ తల్లి చదివింది, లక్ష్మణ స్వామి కూడా చదివాడు. అంటే సీతమ్మ తల్లి చదువుకుందా లేదా చెప్పండి. మరొక విషయం బయటకు వస్తుంది ఎప్పుడు అంటే ఆయనే సంస్కరణ మళ్ళీ మనం చెప్పుకుంటాము, ఈరోజు నుంచి మొదలు పెడతాము. అక్కడ ఆయన అంటాడు, తల్లి సంధ్యావందనం చేయడం కోసము ఖచ్చితంగా ఏదో ఒక నది దగ్గరికి వస్తుంది అంటాడు. అంటే సీతమ్మ తల్లి సంధ్యావందనం నేర్చుకుని అర్థమే కదా, సంధ్యావందనం మంత్రాలను కూడా అమ్మ వచ్చాయనే విషయం మనకు తెలిసిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ అప్పట్లో స్త్రీలు చదువుకోలేదు, స్త్రీలందరినీ కూడా వంటింటి ముందేగా పెట్టేశారు. ఇప్పుడైతే జనరేషన్ మారిపోయిందండి, ఇప్పుడు చదివిస్తున్నారండి, ఇప్పుడు మనం కూడా విరవీగుతున్నాం కదా. కానీ అప్పట్లో మొదలస చదువుకోలేదా? మాతాజీ రాశారు, హిందూ ధర్మంలో స్త్రీలు శూద్రులు అంట. ఒక పుస్తకం ఉంది శారదా మాతాజీ. ఎంతమంది యోగినులు వాళ్ళు ఎలా తపస్సు చేశారు, వాళ్ళు జనక సులభ సంవాదం అని ఒకటి వస్తుంది అనమాట. తెలుసు కదా మనకి.
సులభ అనేటువంటి ఆవిడ ఎంత మేధావి ఆవిడ, అనసూయాదేవి ఎంత మేధావి ఆవిడ, అత్రి మహర్షి యొక్క భార్య. అంటే మనకి తెలియనట్టు లేదు, అన్ని విషయాలలో కూడా మీరు తరగతులు తీసుకునేవాళ్ళు ఆ తీసుకుంటూ ఉన్న సందర్భంలో మీరు వినకుండానే వంట చేసేస్తారా చెప్పండి? ఉదయాన్నే ప్రాతకాలంలో ఓం నమో భగవతే రుద్రాయ అని భర్త పిల్లలందరికీ వేదం నేర్పిస్తూ ఉంటే భార్య రాకుండా ఉంటుందని ఒకరింట్లో సంగీతం నేర్పిస్తూ ఉంది ఒక ఆవిడ. ఆయన పొద్దున్న లేచిన తర్వాత ఆయన కాలకృత్యం తీసుకుంటేనే ఆయన కూడా సరిగ్గా పదిస్తా అంటాడు. ఎందుకని? రోజు విని రాకుండా ఎక్కడ చెప్పండి. కాబట్టి అందుకే సీతమ్మ తల్లిని మనం ద్రౌపదీదేవి కూడా సీతమ్మ తల్లి కానీ ఆఖరికి ఒక ఆటవిక స్త్రీ అయినటువంటి భక్త శబరి ఆమె మరి పతంగ మహర్షి యొక్క ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో ఆవిడ స్వామివారికి నిద్రాభంగం కాకుండా, తపస్సుకి భంగం కాకుండా, ఆయన వేదాధ్యయనానికి భంగం కాకుండా తెల్లవారుజామునే వచ్చి ఆకులు అలములు అన్నీ దుర్చేసేసి నీట్గా కల్లాపు జల్లేసేసి ముగ్గులు పెట్టేసేసి ఆవిడ ఎక్కడో అవ్యక్తంగా ఉండేదట. పతంగ మహర్షి చూసి, ఎవరమ్మా నా సన్నిధానానికి రా, నా కంటపడు, ఇంత అద్భుతంగా సేవ చేస్తున్నావు కదా, నువ్వేదో అదృష్ట రూపురాలు ఉన్నావంటే అప్పుడు వచ్చిందన్నమాట ఆవిడ. ఆవిడ ఒక భీముక స్త్రీ అంటారు, అంటే ఆటవిక స్త్రీ, అంటే అక్షర జ్ఞానం లేనటువంటి తల్లి అంటారు. ఎవరంటే భక్త శబరి. అయితే వారు బ్రాహ్మణ విద్యార్థులందరికీ వేదం నేర్పిస్తుంటే ఆ తల్లి ఎక్కడో ఉండి మొత్తం అంతా నేర్పిస్తుంటుంది అన్నమాట. వేద విద్య మొత్తం ఆ బ్రాహ్మణ శిష్యులందరికీ లోపల ఈవిడ ఆటవిక స్త్రీ, ఈవిడ చూడు ఈ వేదం అంతా కూడా నేర్చేసుకుంటుంది అనేటువంటి ఒక అసూయ ఈర్ష్య గుణాలు మొదలయ్యాయంట వాళ్ళందరికీ. కానీ గురువు గారు పొద్దు ఏం చేశారయ్యా అంటే, తల్లి నీ అద్భుతమైనటువంటి తపశక్తికి నీ దగ్గరికి రాముడే నడుచుకుంటూ వస్తాడు, అంతవరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ఆవిడ శక్తి ఎంత గొప్పదయ్యా ఆలోచిస్తే ఎప్పుడు వస్తాడో రావడో తెలియదు. ప్రతిరోజు కూడా అలికి ముగ్గులు పెట్టి ఆకులు అలములు తీసేసి మంచి స్వచ్ఛమైనటువంటి జలాన్ని తీసుకొచ్చి, స్వచ్ఛమైనటువంటి తేనెని తీసుకొచ్చి, స్వచ్ఛమైనటువంటి ఏమంటారు మరి అన్ని రకాల ఫలాలను కూడా తీసుకొచ్చి ప్రతిరోజు కూడా ఆవిడ అంత శ్రద్ధతో ఎదురు చూస్తూ ఉందంటే రాముడు రాకుండా ఉంటాడా? రాముడు వచ్చాడు. వచ్చిన తర్వాత తల్లి బాగున్నావా అడగా ఫస్ట్ ప్రశ్న తులసి రామాయణంలో వస్తుందన్నమాట. ఏమని అడుగుతాడయ్యా అంటే, అమ్మా సత్సంగం బాగా జరుగుతుందా అంటాడు. మొదటి ప్రశ్న, నువ్వేం చేయాలనుకున్నావమ్మా, నువ్వు పెళ్ళికి వెళ్ళావా, పేరంటాలకు వెళ్ళా అని అడగలే ఆయన. ఏమడిగాడండి? మొదటి ప్రశ్న సాధన బాగా జరుగుతుందా, సత్సంగము బాగా జరుగుతుందా, మీరు కావాలంటే వెరిఫై చేస్తుంది. అంటే ఒక స్త్రీ మూర్తి ఆవిడ, ఆటవిక జాతికి సంబంధించినటువంటి తల్లి, ఒక సద్గురువుని ఆశ్రయించడం వల్ల వేదాలలో ఆవిడ నిష్ణాతురాలైపోయింది అన్నమాట. అందుకని అన్ని రకాల వాస్తు పూజలు, రుద్రహోమాలు, తర్వాత అనేక రకాలైనటువంటి ఇంటి గృహప్రవేశానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా ముగ్గురు కూడా ఆరితేరిన వారిని మనకి తెలుస్తుంది అన్నమాట. ఆ విధంగా గృహప్రవేశం చేశారు. ఈ లోపల అయోధ్యలో దశరథ మహారాజు గారు మరణాన్ని పొందడం కూడా జరిగింది. అయితే భరతుడిని ఆయన వివాహం అయిన తర్వాత దాదాపు కొన్ని సంవత్సరాలు, దాదాపు 11 సంవత్సరాలు వాళ్ళ తాతగారి దగ్గరే ఉన్నట్టు ఆయన. మరి ఎందుకున్నాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అనే విషయం మనకు తెలియదు. కానీ ముందు రోజు దశరథ మహారాజు గారు ఎప్పుడైతే సమాధి అయ్యారో, ఆయన చనిపోవడం జరిగిందో, ఆయన ముందుగానే తెలిసిపోయాడు. దుస్వప్నాలన్నీ వచ్చాయి. ఆయన వస్తే తర్వాత రోజున స్నేహితులందరూ కూడా నువ్వు ఎందుకు ఈ విధంగా చాలా మౌనంగా ఉన్నావు, చాలా ముభావంగా ఉన్నావు అని వాళ్ళందరూ నమ్మించడానికి ప్రయత్నం చేశారు. లేదు, నాకు ఇలాంటి స్వప్నాలన్నీ వచ్చాయి, మా తండ్రి గారు ఈ విధంగా కాలమైనట్టుగా నాకు స్వప్నంలో
మనసు ఎందుకో కీడుని శంకిస్తోంది. చూసారు ఎంత దూరమో. మళ్ళా అసలు చెప్తారు ఇక్కడ, ఈ దశరథ మహారాజు గారు చనిపోయిన తర్వాత ఈ కేకే మహారాజు గారి దగ్గరికి వశిష్ఠుడు మొదలైనటువంటి మరి వీళ్ళందరూ కూడా ఆ అబ్బాయిని తీసుకురండి అంటే భరతుని తీసుకురండి అని ఆయన చెప్తారు. కేకే మహారాజు కంట రాజగృహం నుంచి దాదాపు వస్త్రాలు ఆభరణాలు 20 కోట్ల వస్త్రాలు ఆభరణాలు పంపించాట. ఎన్ని కోట్లండి? 20 కోట్ల వస్త్రాలు, చిన్ని చిన్నపరాలు అంటారు చూసారా. వాళ్ళ మేనమామ పేరు యుధాజిత్తు అనమాట. భరతుడి యొక్క మేనమామ అంటే మరి కైకాదేవి యొక్క అన్నగా తమ్ముడై ఉంటాడు కదా. కాబట్టి ఆయనకి 10 కోట్ల వస్త్రాభరణాలు పంపించారు. 10 కోట్లు ఆలోచించారు. తర్వాత మరి ఇక్కడ ఆయన అడుగుతాడు అనమాట, ఏంటంటే ఆయనకి ఒక మెసేజ్ పంపిస్తారు చూడండి. ఆ మెసేజ్ ఎలా ఉందంటే వశిష్ఠ మహర్షి పంపించినప్పుడు ఆ మెసేజ్, కుశలాస్తే వ్యాఘ్ర ఏషా కుశలమిచ్చసి శ్రీక్షాత్వాం భృతే పద్మ యుజ్యత చాపితే రథః పద్మహస్తైన అంటే నీకు పద్మ కుశలాస్తే వ్యాఘ్ర నీవు కుశలంగా ఉన్నావా అని పిలుస్తూ అంటూ ఏమంటాడు ఇక్కడ, శ్రీక్షత్వామృతే నిన్ను రాజ్యలక్ష్మి వరిస్తుందయ్యా, అందరూ కుశలంగా ఉన్నారు, నీవు శీఘ్రమే అయోధ్య నగరానికి రావాల్సింది అనే మెసేజ్ అన్నమాట దూతల ద్వారా. అయితే ఇక్కడ దాదాపు చూడండి, వాళ్ళ కేకే రాజు ఆయనకి భద్రగజాలు, కంబలాలు, మృగ చర్మంతో కూడుకున్నటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు, 2000 బంగారు నాణాలు, అలాగే 1400 గుర్రాలు ఆయన మళ్ళా తిరిగి పంపించాడు అనమాట. వేరుగా ఎవరితో? భరతుడితో అనమాట. ఈయన దాదాపు 7 రాత్రులు అంటే 7 పగళ్ళు 7 రాత్రులు కంటిన్యూగా ప్రయాణం చేస్తే అయోధ్య నగరం వచ్చింది అని చెప్తూ, దాంట్లో ఎన్ని నదులు, ఎన్ని ప్రాంతాల పేర్లు ఎన్ని వస్తాయంటే మనం ఏ రోజు కూడా ఏమంటారు భౌగోళిక పరమైనటువంటి ఈ మనం సోషల్ స్టడీస్ ఇవన్నీ చదువుకుంటాం కదా, దాంట్లో కూడా చెప్పలేదు రామాయణంలో చెప్పినట్టుగా. అలాగే సుందరకాండలో కూడా చూడండి, జువాలజీ అంటారు చూసారా, జంతువుల యొక్క పేర్లు, అలాగే వృక్షాల యొక్క పేర్లు అంటే బోటనీ, మనకి ఈరోజు చదువుకునేటువంటి బోటనీ కానీ జువాలజీ కానీ, అలాగే పాకశాస్త్రం అంటారు చూసారా, తినేటువంటి ఆహార పదార్థాలు, అసలు ఎన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నాడు ఈ రావణాసురుడు అని చెప్పి ఆ సుందరకాండలో చెప్తారండి. అది చదువుతూ ఉంటే మన కడుపు తిప్పేస్తూ ఉంటుంది అనమాట. అనేక రకాలైనటువంటి జంతువుల యొక్క ఆ మాంసాలన్నింటినీ ఆయన తిన్నాడు. ఆ పడుకు నిద్రపోతున్నప్పుడంట ఆయన నోట్లో నుంచి ఏమంటారు ఎగశ్వాస వస్తూ ఉంటాయి చూసారు, నోట్లో నుంచి ఆ మాంసాల యొక్క వాసన అంతా కూడా చాలా దుర్భరమైనటువంటి వాసన వస్తుందని కూడా సుందరకాండలో చెప్పారు అనమాట. సో దీన్ని బట్టి చెప్పండి వినండి. మనకి వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, పాకశాస్త్రము అన్ని పేర్లు కూడా మనకి విశ్వాసం చదువుకోవడం చెప్పాలంటే అంత ఎలాబరేటివ్గా ఎవ్వరు కూడా అంత బాగా వర్ణించలేదు. మరి వాల్మీకి మహర్షికి ఎంత ఓపికతో అయినా రాయడం జరిగింది కదా అనిపిస్తుంది. మనం చదువుతూ ఉంటేనే కొన్ని మనం స్కిప్ చేసేస్తుంటాం అనమాట. చదవలేక మనం ఎంత చదువుతామండి, ముఖ్యమైనటువంటి పాయింట్స్ తప్ప రామాయణం ఎవరు కూడా శ్లోకం బై శ్లోకం చెప్పాలంటే మనకి జన్మ సరిపోదు. మహాభారతం కూడా చూడండి 1,00,000 శ్లోకాలు ఉంటారంగా చదువుకోవాలంటే. కాబట్టి మరి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవడం జరిగింది. నీవు రాజుగా పట్టాభిషిక్తుడు కావాలి. వచ్చిన తర్వాత ఆయనకి అయోధ్య నగరం అంతా కూడా సింహ చీకట్లో ఉన్నట్టుగా అనిపించింది. ఈ కైక మాత్రమే ఆనందంగా ఉంది, మిగతా వాళ్ళంతా కూడా బాధలోనే ఉన్నారు. కానీ ఆయన అడిగే ప్రశ్నలు ఉంటాయండి భక్తులు, అసలు మీరు చదువుకునే విధంగా ఆయన అంటాడు, రాముడిని ఆ గతిని ఎవరు పట్టించారు? ఫస్ట్ పాయింట్ ఆయన ప్రశ్నలు వేస్తాడు. ఆ కైకమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ నిలువున చచ్చిపోవాల్సిందే ఆయన వేసినటువంటి ప్రశ్నలు కదా.
ఎన్ని ప్రశ్నలు వేస్తాడంటే, రాముడు ఏమైనా భ్రూణ హత్యలు చేశాడా, ఆయన ఏమైనా అబద్ధాలు ఆడాడా, లేకపోతే ఎవరినైనా 100 మందిలో 1000 మందిలో తప్పు లేకుండా చంపవేసేసాడా, ఇలాంటి ప్రశ్నలు, లేకపోతే ఎంతో మంది భార్యల్ని ఆయన హింసించాడా మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ, అంటే ఏ పాపాలు చేస్తే రాజ్య బహిష్కరణ చేస్తారు అనే విధానంలో మాట్లాడతారండి. అందుకని మీకు సమయం లేదు కాబట్టి మనం ఎప్పుడైనా కుదురుకోకుండా చెప్పుకుంటూ వెళ్దాం నెక్స్ట్ టైం. అయితే మనకి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ కానీ లాయర్స్ కానీ వీళ్ళంతా వాదిస్తారు చూడండి, కొంచెం లా పాయింట్స్ అని. మనకి చిన్మయ విషయంలో కూడా చిన్మయ ఏమంటారంటే సిఫ్ అంటే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని చెప్పేసి కేరళలో ఒక ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్రదేశానికి చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరు పెట్టారు. ఆ ఏరియాకి ఇప్పుడు చిన్మయ యూనివర్సిటీ వచ్చిందనమాట, సంస్కృత యూనివర్సిటీ. ఇప్పుడు 100 కోట్లతో మొన్ననే ఓపెన్ కూడా అయిపోయింది అనమాట. మన మొత్తం ప్రభుత్వాలన్నీ కూడా, అంటే కేరళ ప్రభుత్వం ద్వారా మరి సీఎంలు వచ్చారు, గవర్నర్స్ వచ్చారు, తర్వాత చిన్మయ ఇంటర్నేషనల్ హెడ్స్ కూడా అందరూ వచ్చి చాలా బాగా జరిగిన ప్రోగ్రామ్ ఉంది. ఏంటంటే మే 8 స్వామి చిన్మయానంద మహారాజ్ యొక్క బర్త్డే, మే 12 ఆదిశంకరాచార్య వారి యొక్క బర్త్డే, 2 కలిసి అయిందన్నమాట. ఇద్దరు పుట్టింది ఎక్కడండి? కేరళ రాష్ట్రంలోనే పుట్టారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఎర్నాకుళంలో స్వామి చిన్మయ మహారాజ్ పుట్టితే వెలియనాడు పేరునండి, వెలియనాడు ఎర్నాకుళం నుంచి 1 గంట ప్రయాణం. యాక్చువల్గా ఆదిశంకరాచార్య వారు పుట్టింది ఎక్కడ అంటే, అందరూ ఏం చెప్పేస్తారు మామూలుగా, వాళ్ళ తండ్రి గారు పుట్టినటువంటి మరి ఆ ప్లేస్ ఏమంటండి కాలడి ఆయన పుట్టిన ప్రదేశం అని మనం హిస్టరీలో కూడా మనం చెక్ చేసినా, లేకపోతే శంకర భాష్యం చదువుకున్నా, లేకపోతే గూగుల్ తెలియకుండా కూడా ఏం చెప్తుంది, కాలడినే చూపిస్తుంది. యాక్చువల్గా చిన్మయానంద స్వామికి డౌట్ వచ్చిందంట. ఎందుకంటే నమూద్రి బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో కేరళలో, వాళ్ళు కానుకొనేటటువంటిది ఇప్పుడు ఎప్పుడైనా కూడా అంతే కదా, బ్రహ్మకానికి ఎవరి దగ్గరకు వెళ్ళి కానుపు కంటారయ్యా అంటే తల్లి కుటుంబానికి వచ్చేస్తారు అనమాట, పుట్టింటికి వచ్చేస్తారు, అవునే కదా. ఆయన ఒక రీసెర్చ్ చేశారట చిన్మయానంద స్వామిజీ. ఒక మనిషిని పెడితే ఆదిశంకరాచార్య వారు పుట్టింది కాలనీలో కాదు, వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో అనే విషయం తేలిందన్నమాట. ఆ ఇల్లుని తీసుకున్నారు ఎవరైనా చిన్మయానంద స్వామి వచ్చి చూస్తే, ఆ ఇల్లు ఎంత అంటే 1 ఎకరా ప్లేస్ ఉంది వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు. ఆ ఎకరా ప్లేస్ లో కిరాతనార్జుని అని చెప్పేసి మనకి మహాభారతంలో అర్జునుడితో పాశుపతాస్త్రాన్ని ప్రసాదించినటువంటి సమయంలో శివుడు ఒక కిరాత రూపంలో వచ్చి ఫైట్ చేస్తాడు చూసారా, అలాంటి దేవుడు అక్కడ వెలిసి ఉన్నాడు, స్వయంభూ అంటారు. అంటే ఆదిశంకరాచార్య వారి యొక్క అమ్మమ్మ గారి ఇంట్లో. తర్వాత మరొక పాయింట్ ఏంటంటే, ఒక నాగ దేవత ఇట్లా కట్లు కట్టుకున్నటువంటి దేవత పెరుగుతూ వస్తుంది అన్నమాట శిల, అది కూడా స్వయంభూ అంటారు. అలాగే అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది ఆ ఎకరా ప్లేస్ ఉంది చూడండి. దాన్ని చిన్మయానంద స్వామిజీ ఆ ఇల్లు మొత్తం ఆ ఎకరా ప్లేస్ అంతా కూడా అప్పట్లో దాని యొక్క కాస్ట్ ఎలా ఉందో ఆ కాస్ట్ అంతా ఇచ్చేసి చిన్మయానంద పేరు రిజిస్ట్రేషన్ చేశారు అనమాట. ఎందుకంటే అది పక్కా అవ్వాలంటే మన దేవాలంటే మన పేరు మీద ఉండాలి. ఎందుకంటే ఆయన కబ్జా ల్యాండ్స్ కానీ ఏదో ఎవరో ఇచ్చారు కదా, లీజులు తీసుకుంటాము 100 సంవత్సరాలు, అలాంటివన్నీ ఆయన అసలు యాక్సెప్ట్ చేయదు అనమాట. ప్రతిదీ పక్కా ఉండాలి ఏదైనా. అప్పుడు ఆయన ఆ ఇంటికి వెళ్తేనండి, ఇప్పుడు మేము కూడా వెళ్ళాము, చాలాసార్లు వెళ్ళాము. ఆయన ఆ ఇంట్లో కూర్చుంటే వాళ్ళు ఎక్కడ అన్నం తినేవాళ్ళు, వాళ్ళ ప్రసూతి గృహాలు ఎక్కడ ఉంటాయి, వాళ్ళ స్త్రీ ప్రదర్శిస్తాం బయటికి ఎవరు కూడా కనిపించదు అనమాట, ఎలా ఉండేవాళ్ళు. ఆ ఇల్లు ఇప్పటికీ కూడా ఎటువంటి రీమోడల్ కూడా చేయకుండా అలాగే సంరక్షణలోనే పెట్టారు. ఎక్కడ కొబ్బరికాయలు పెట్టేవాళ్ళు, ఎక్కడ ధాన్యం పెట్టుకునేవాళ్ళు, ఎక్కడ బంగారం ఉన్నారని కూడా దాచుకునేవాళ్ళు, అవన్నీ ఇప్పటికీ కూడా అలాగే సంరక్షిస్తున్నారు. ఆ ఇల్లు కొనేటప్పుడంట వాళ్ళు కిందకి వెళ్ళి చూస్తే ఇంత బంగారం ముద్దులు ఉన్నాయంట లోపల. ఉంటే స్వామీజీ మనం ఇల్లు మాత్రమే కొనుక్కున్నాము, ఈ బంగారంతో మనకి ఎటువంటి సంబంధం లేదని
వాళ్ళని పిలిస్తే వాళ్ళందరూ బంధువులందరూ వచ్చి గొడ్డలు తెచ్చుకుని కలుపుకొని ఎవరికి వాళ్ళు పంచుకుని వెళ్ళిపోయారట ఆ బంధువులందరూ కూడా. స్వామిని కూర్చున్నారట. కూర్చొని ఎక్కడ కూర్చుంటాడు స్వామి అని కలుపుకొని ధ్యానం చేశారు. చేస్తే ఒకనొక ప్లేస్ అయినా ఐడెంటిఫై చేశారనమాట. అదే ఈరోజు ఆదిశంకర్లో ఉన్నటువంటి ఒక చిన్న ఇల్లు. ఆ ఇల్లు స్వామి ఇప్పటికీ కూడా ఒక దీపాన్ని ఒంటరిగా వెలిగిస్తూ అక్కడ ఈ మధ్య ఇంతే చిన్న మిల్లి స్వామిని అనమాట. అంటే ఆదిశంకరాచార్య వారి యొక్క విగ్రహాన్ని పెట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి డెలిగేషన్ చూస్తారు. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? అలా 100-200 మంది 300 మంది కూడా అక్కడ క్యాంపులు కట్టెడ్ అవుతారు అనమాట. వాళ్ళు తెల్లవారుజామునే వచ్చి అక్కడ కూర్చొని ఎవ్వరు మాట్లాడకుండా కూర్చొని ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మేము కూడా వెళ్ళినప్పుడంతా కూడా కూర్చొని ఆయన పుట్టిన ప్లేస్ కదా. ఎందుకంటే ట్రావెల్పూర్ మహారాజు ఉంటే వాళ్ళు చూసారా, వాళ్ళు ఇది అద్భుతమైనటువంటి ప్రదేశము అని అంటే దాని వాళ్ళు కబ్జా చేసేసేవాళ్ళు. అందుకని ఎవ్వరికీ తెలియకుండా మెయింటైన్ చేశారు అన్నమాట. ఇప్పటికీ కూడా ఆ చిన్మయ మిషన్ వెలినాడు అనేటటువంటిది చిన్మయ మిషన్ పేరు మీదనే ఉంది. ఆ శంకరాచార్య వారు పుట్టినటువంటి మహాత్ముడు పుట్టినటువంటి ఆ గదిలోనే మాకు సన్యాసి దీక్ష ఇచ్చారు అనమాట. అక్కడే మాకు మొత్తం కర్మకాండ అంతా జరిగింది. ఒక 10 రోజులు మేము అక్కడే ఉన్నాం అనమాట. చాలాసార్లు వెళ్ళాం. నేను 10-11 సార్లు వెళ్ళాను అనమాట ఆ ప్రదేశానికి. ఇప్పుడు ఒక 1000 మంది పట్టేటటువంటి పెద్ద హాల్స్ కట్టారు, రూమ్స్ కట్టారు. అక్కడ 1000 మందితో వాళ్ళు క్యాంపులు కూడా రన్ చేస్తారు. యూనివర్సిటీలు అక్కడే స్టార్ట్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఇంకొక ప్రదేశాన్ని తీసుకుని 100 ఎకరాలలో సంస్కృత యూనివర్సిటీ కూడా ఇప్పుడు రన్ అయిపోతుంది అనమాట. మీకు చెప్పొచ్చేది ఏమిటంటే అక్కడ ఒక లైబ్రరీ ఉంది. అంత కంప్యూటరైజేషన్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్. అక్కడ చాలా కొత్త గ్రంథాలు అంటే చూసారు, కాకాంతుల మీద రాసినటువంటి ఆ బూర్జు పత్రాల మీద రాసినటువంటి అవి కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ ఏం జరుగుతుంటుంది అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ జడ్జెస్ కానీ టీచర్స్ కానీ వాళ్ళంతా రీసెర్చ్ సెంటర్ కూడా ఆ లైబ్రరీలో అనేక బుక్స్ ఉంటాయన్నమాట. మనకు రీసెర్చ్ చేసుకోవడం కోసం వాళ్ళు ఈ జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ వచ్చి రీసెర్చ్ చేసుకుని లా పాయింట్స్ అని రాస్తుంటారట అక్కడ. అర్థమైందా? అంతటి అద్భుతమైనటువంటి ప్రదేశము. కాబట్టి ఆయన తండ్రి గారు పుట్టినటువంటి ఆయన తండ్రి గారి ఇల్లు అనమాట కావలి అనేటటువంటిది. అక్కడ పూర్ణా నదిని ఆయన తల్లి కోసము ఇలా ఒక పాయిని తీసుకుని వస్తాడనమాట. ఎందుకంటే స్నానం చేయలేకపోతుందమ్మా, అది నడుచుకుంటూ వెళ్ళలేకపోతుంది, వృద్ధాప్య దశకు వచ్చేసింది. తల్లి పూర్ణమ్మ, మీరు మా ఇంటి ముందు నుంచి ఒక దారి ఇవ్వండి, ఒక లైన్ ఇవ్వండి, ఒక పాయి ఇవ్వండి అని ప్రాధాయపడితే పూర్ణానది తల్లి ఆయన వెంబడే వచ్చేసింది కదా వెనకాల. మనకు పిలిస్తే వస్తుందా? సైంటిస్టులు అందరూ కూడా ముఖ్యమైనటువంటి పూర్ణానది యొక్క మట్టిని వాళ్ళు పరిశోధిస్తే ఆ కాలాన్ని వాళ్ళు చెప్పలేకపోయారు. కానీ ఆయనతో పాటు వచ్చినటువంటి ఆ పాయాన్ని చూసారా, ఆ మట్టిని పరిశోధిస్తే ఆదిశంకరాచార్య వారి యొక్క సమయానికి అది టాలీ అయింది అనమాట. చూసారా? ఎందుకంటే మన వాళ్ళు ఏది సైంటిఫిక్గా చెప్పకపోతే నమ్మరు కదా, అది చూడాలి. కనకదార స్తోత్రం చదివినటువంటి ప్రదేశం కూడా చూడాలి. అక్కడ దగ్గరలోనే ఉందన్నమాట. కనకదార కూడా జరిగిందని చెప్పానే ఆ ప్రదేశంలో మేము అవన్నీ చూసి వచ్చామన్నమాట. కాబట్టి వెలిగినాడు పేరు కూడా, వెలిగినాడు పేరు కూడా మీరు రాసుకోండి. కావాలంటే వెళ్ళండి, ఆశ్రమంలో మీరు ఉండొచ్చు హ్యాపీగా, ఎన్ని రోజులైనా ఉండొచ్చు వెళ్ళి అక్కడ. సో ఎంత అమౌంట్ పర్ డే భోజనానికి ఉండడానికి వెళ్తే ఎంత వాళ్ళు అమౌంట్ చార్జ్ చేస్తారు. హాయిగా వెళ్ళొచ్చు, లేకపోతే క్యాంప్ పెట్టుకోవచ్చు. కావాలంటే ఒక వారం రోజుల నుండి క్యాంప్ పెట్టుకుని చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ ప్రదేశాలను చూసేసి మనం రిటర్న్ బ్యాక్ టు చెన్నై అలా కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే మేము అలాంటి క్యాంపుల్లో అటెండ్ అయ్యాము కాబట్టి ఆ చుట్టుపక్కల అంతా చూసేటువంటి అవకాశం మాకు దొరికింది అనమాట. ఎందుకంటే ఆదిశంకరాచార్య వారు పుట్టినటువంటి ఆ ఇల్లు చిన్నగా అనమాట. ఎంత అద్భుతంగా ఉంటుందంటే కన్స్ట్రక్షన్ మీరు చెప్తే నమ్మరు. ఇక్కడ స్త్రీలందరూ ఈ మండలంలో ఉంటారు, మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది, ఎంపీ ప్లేస్. అవతల వైపున ఎవరైనా డ్యాన్స్ కానీ కథాకళి కూచిపూడి వాళ్ళ సంబంధించిన ఉంటాయి కదా, వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళని చూడగలుగుతారు తప్ప వాళ్ళు ఈ స్త్రీలను చూడడానికి
భోజనానికి, ఇంట్లో వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు భోజనానికి, బయట వాళ్ళు వస్తే ఎక్కడ పెట్టి భోజనం పెట్టేవాళ్ళు, అన్ని విషయాలు కూడా అక్కడ నా స్వామికి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అర్థమైంది. అబ్బా ఇంటికి ఎంతది గొప్పతనం ఉందనే విషయం. లేకపోతే మామూలుగా ఉండేటటువంటి ఇల్లాగే, అంటే ఇల్లుగా కట్టినటువంటి ఇల్లాగే అనిపిస్తుంది అన్నమాట కదా. అందుకని ఏంటంటే ఒక మహాత్ముడికి అనిపిస్తుందట శంకరుల గురించి తెలుసుకోవాలి, అంతే కదండి. గురువుగారి గురించి ఎవరికి ప్రేమ ఎక్కువ ఉంటే తెలుసుకుంటారు. గురువుగారు ఎక్కడ పుట్టారు, వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన అసలు ఏం చదువుతున్నాడు అనే విషయం అంతా కూడా ఎవరు తెలుసుకోవాలనిపిస్తుంది చెప్పండి? ఆయన శిష్యులే తెలుసుకోవాలనిపిస్తుంది. ఆయన చెప్పుకోడు ఎప్పుడు కూడా నేను ఇక్కడ పుట్టానంటే ఇంత గొప్పవాడని చెప్పుకుంటాడా. కాబట్టి ఆయన ఎర్నాకుళంలో ఉండి ఈ రీసెర్చ్ అంతా చేశారు. స్వామి చిన్మయానంద మహారాజుకి ఆదిశంకరాచార్యుల వారు అంటే పిచ్చి ప్రేమ ఆయన. అందుకే సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు అన్నమాట. గిరి సంప్రదాయం, తులు సాంప్రదాయం, కురు సాంప్రదాయం, సరస్వతి సాంప్రదాయాలు. ఎందుకంటే గురు పరంపర అనేది ఉంటుంది. మనం సన్యాసులు కదా, అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎర్రబట్టలు పెట్టుకున్న వాళ్ళందరూ దానం పెట్టేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏ సాంప్రదాయంలో వచ్చారు, ఎవరి ద్వారా వాళ్ళు మరి సన్యాసి దీక్ష తీసుకున్నారు, దౌర్భయ వాళ్ళు కూడా మనకి ఇచ్చేస్తారు. తీసేసుకుంటామా మనం? తీసుకోలేము కదా. మనకు ఒక ఇది ఉండాలన్నమాట. అంటే అది ఎటువంటి సంప్రదాయం, మంచిదా కాదా అని కూడా మనం ఆలోచించుకోవాలి. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి సన్యాసం ఇచ్చేది. సన్యాసం కూడా అడిగితే ఇవ్వాలి. ఇంకొకటి అడిగి తీసుకోకూడదు. అంటే ఏదో సన్యాసం వెయిట్ చేయాలి. వాళ్ళందరూ వాళ్ళకి పిలిచేవాళ్ళంట సన్యాసం, అంతే తప్ప నాకు సన్యాసం ఇవ్వండు అని మాత్రం అడుక్కోకూడదు. మరి ఆదిశంకరాచార్యులు ఎంత గొప్ప మహామహేష్ మహానుభావులు, ఆ శంకరుని ఈ భూమికి దిగొచ్చినటువంటి ఆ స్వామి ఏ రోజు కూడా నేను ఎంత గొప్పవానని ఆయన ఏ రోజు చెప్పుకోలేదు. కాబట్టి ఇక్కడ వాల్మీకి మహర్షి కూడా ఆ విధంగానే వ్యక్తం కాలేదైనా రాముడు వ్యక్తం కాలేదు. కాబట్టి ఇక్కడ నుంచి వారు దండకారణ్య పరిసర ప్రాంతాలకు వెళ్ళడం, ఇది మొత్తం అంతా కూడా మీకు మరొకసారి ఎప్పుడైనా సమావేశం చెప్పుకుంటాము. వారు అనేక ఋషి ఆశ్రమాలని, ఎంతమంది పేర్లు వస్తాయంటే శరభంగ మహాముని, సుతీక్ష మహాముని పేర్లు కూడా వినండి. వాళ్ళందరినీ కలిసిన తర్వాత రాముడు రాబోయేటటువంటి రామరావణ మహాసంగ్రామంలో తననే తాను ఏ విధంగా మలుచుకున్నాడు అంటే అస్త్రపరంగా శస్త్రాస్త్రపరంగా, అంటే తనలో తాను ఏ విధంగా సర్వసైన్యాధ్యక్ష అవ్వాలన్నా, ఒక మంచి ధీరైనటువంటి ఒక సమర యోధుల్లా తయారవ్వాలన్నా తన శరీరాన్ని మార్చుకోవాలి, తపస్సుని కూడా చేయాలి. అందుకని భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్నేహితులుగా ఉన్నారు తప్ప, బ్రహ్మచర్యాన్ని పాటించారు తప్ప, వాళ్ళు ఏ రోజు కూడా తపస్సులు చేశారు తప్ప, కందమూలాలు తిన్నారు తప్ప, వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు తమను తాముని అద్భుతమైనటువంటి ఆ రామరావణ యుద్ధం కోసమే ప్రయత్నం చేస్తున్నట్టుగానే మీరు బాగా స్టడీ చేసి చూస్తే ఏ మహర్షి దగ్గరికి వెళ్ళినా రామాదా కూర్చో, నీకు శస్త్రాన్ని బోధిస్తున్నాను, నీకు అస్త్రాన్ని బోధిస్తున్నాను. విశ్వామిత్రుడు కూడా ఏమంటాడైనా, నా మొత్తం నా యొక్క తపస్సునంతా, నా అస్త్ర శస్త్రాలన్నింటినీ నీకు దారిపోసాను స్వామి అంటాడు ఆయన. అగస్త్యుడి దగ్గర వెళ్తాడు. అగస్త్యుడు ఏమంటాడయ్యా అంటే, బాబు నీకు శస్త్రాలు, నీకు అస్త్రాలు ఇచ్చిన ఆ పేర్లు కూడా ఉన్నాయి దాంట్లో. మళ్ళా నీకు ఫలానా సమయంలో నా అవసరం వస్తుంది, అప్పుడు కనిపిస్తాను అంటాడు. అంటే ఆల్రెడీ ఫిక్స్ కదా. మళ్ళీ యుద్ధంలో మళ్ళీ ఎప్పుడు వెళ్ళాడైనా రావణాసుడితో ఫైట్ చేసినప్పుడు, ఆయన రథాలు గుర్రాలు అన్నీ కూడా వెళ్ళిపోయినప్పుడు ఆయన ఇంకా నా పని అయిపోయింది అన్నట్టుగా ఉంది. రావణ పరిస్థితి చూస్తే ఏం చేయాలో దిక్కుతోచలేదు. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు మళ్ళా ఎవరండి? అగస్త్య మహర్షి కదా. వెంటనే ఆత్మీయ హృదయాన్ని బోధించడం కూడా జరిగింది. ఇదంతా కూడా యుద్ధకాలంలో వస్తుంది అన్నమాట. ఎన్ని విషయాలు ఉంటాయి అసలు మీరు చెప్తే నమ్మనండి.
చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే రామాయణం నుంచి బయటకు రావాలనిపించాను. అయితే విభీషణుడు కూడా శరణాగతి అంటారు. చూసారా, రామరావణ మహాసంగ్రామంలో రావణుడు ఎప్పుడైతే భూమి మీద పడిపోతాడో, చతికిల పడిపోతాడో, ఆశ్చర్యం ఏంటంటే రాముడు అంటాడు, అయినా విభీషణ మీ అన్నయ్య గారికి చితి మంటలు పేర్చేటటువంటి అవకాశం మీకు దక్కింది, ఆయనకి చితి పేర్చు, ఆయన దహన సంస్కారాలు నీవే దగ్గరుండి చేయి అంటే ఆయన అంటాడు, చిచ్చి ఇలాంటి దుర్మార్గుడుగా నేను చేసేది నేను చేయను అంటాడు ఫస్ట్ విభీషణుడు. అయితే రాముడు అంటాడు, తప్పునైనా, ఎందుకంటే జన్మాంతాన్ని వైరాన్ని మరణాంతాన్ని వైరాన్ని అంటే చచ్చిపోయిన తర్వాత ఆ శవం ఏదైతే ఉందో అది శవం కాదయ్యా, పంచభూతాత్మకమైనటువంటి పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి శరీరము భగవంతుడితో సమానంగా. ఈ విషయం మనకు అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, చచ్చిపోయినటువంటి శవాన్ని మీరు శవంలా చూడకండి, శివంలాగే చూడండి. చనిపోయాడు, ప్రాణం వెళ్ళిపోయింది, శరీరంలో కదలలేదు, కానీ అతను ఎలాంటి దుష్టుడైనా దుర్మార్గుడైనా బిచ్చుడైనా ఎవరైనా కూడా ఆయన పాదాలను తాకి నమస్కరించేటటువంటి సంస్కృతి మనకి ఎవరు నేర్పించారంటే రాముడే నేర్పించారు. ఇది రామాయణంలో ఉంది ఈ విషయం. అందుకని చనిపోయిన తర్వాత మనకు వైరము అనేటటువంటిది ఉండకూడదు. నాకు నువ్వెలాగో సుగ్రీవుడు ఎలాగో నా రామ అంటే భర్త లక్ష్మణ శత్రువుడు ఎలాగో ఈ రావణాసురుడు కూడా అలాగే అంటాడు. చూసారా, ఎంత వాళ్ళంతా మనం గౌరవపడుస్తున్నాం కూడా. మీరు యుద్ధంలోనే చదవండి, తర్వాత తెలుస్తుంది. కాబట్టి నీవు చేయకపోతే నేను చేస్తానంట. చెప్పేసింది ఎవరండి? లాస్ట్ మినిట్లో అవకాశం ఇస్తారు. ఇప్పుడు బాగా అలసిపోయినట్టున్నావు కావున ఒక్క ఛాన్స్ ఇస్తున్నా అంతఃపురానికి వెళ్ళి ఆలోచించుకొని కావాలంటే రేపు రా మళ్ళా అంటే వదిలేస్తారు. చూసారా, మరి ఎంతటి జ్ఞానం ఉన్నది, ఎంతటి ప్రజ్ఞ ఉన్నది, ఎంత క్షమాభిక్ష ఉంది. అసలు రామ క్యారెక్టర్ చూస్తేనే మనకి ఆనందంతో ఇలాంటి అద్భుతమైనటువంటి నా రాముని అన్నటువంటి పుణ్యప్రదేశంలోనే కదా నేను పుట్టింది అనేటటువంటి గర్వం ఉండాలంట మనందరికీ కూడా. ఇలాంటి భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. లక్ష్మణ స్వామి అంటాడు, అయ్యా ఇది భలే ఉంది రంగ, చాలా బాగుంది, వెళ్ళిపోదామా అంటాడు. అయోధ్యకి మనం వెళ్ళొద్దు, చాలా అట్రాక్టివ్గా ఉంది కదా అంటే అప్పుడు అంటాడు అనమాట, మనందరికీ పాటు పడుతుంది ఎన్టీఆర్, జననీ జన్మ భూమిష్ట స్వర్గాదపి గరిగేసి అనేటటువంటి ఆ పదము ఎన్టీ రామారావుది కాదు, ఇది ఎవరండి? అది రామయ్య. రాముడు అన్నాడు ఎక్కడయ్యా అంటే రామాయణుడు అంటే నేను ఏమంటారు పుట్టినటువంటి నా ప్రదేశం ఏదైతే ఉందో, ఇప్పుడు నా తల్లికి ఆగ్రహం చదువుకోలేదు, అంత మాత్రం చేత మీ అమ్మ బాగా చదువుకుంది, ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి చిచ్చి మా అమ్మ బాగాలేదు, మీ అమ్మ చాలా బాగుంది అంటావా? మీ అమ్మ చాలా జ్ఞానవంతులు అంటావా? ఎవరమ్మ వాళ్ళకి అమ్మ, అంతే కదండి. అలాగే నా జన్మభూమి అయినటువంటి అయోధ్యనే నాకు నా కన్న తల్లి, నా జన్మభూమిని ఏ రోజు కూడా మర్చిపోలేను అంటాడు అనమాట. అప్పుడు మరి మనకి ఈ సందర్భంలో మండోదరి దేవి తెలుస్తున్నామా మీ అందరికీ? ఆవిడ విలాపాన్ని ఒక క్షణం అలా మనం చూద్దాము. ఎందుకంటే ఈ భార్యలు ఏడవడంలో కూడా ఆవిడ రాక్షసుని అయినప్పటికీ కూడా ఆవిడ ఏడుపు ఎలా ఉందో చాలా అద్భుతంగా చెప్తుంది అనమాట రామాయణం. చూడండి, ఇక్కడ అంటుంది, నన్ను నామ మహాభాగ తవ వైష్ణవనానుజ క్రుద్ధశ్ర ప్రముఖే స్థాతుం త్రస్యత్యపి పురంధరః. అయ్యో రావణ, నీవు భూమికి అంటుకుపోయి ఉన్నావు, నీ శరీరం అంతా కూడా ఛిద్రమైపోయి రక్తం అంతా కూడా ఏరులై ఈ యొక్క రణభూమి అంతా కూడా పారుతుంది.
రాజ్యంతో పాటు అనేక మొత్తం ప్రతి ఒక్కరు భయమే కదా భయపడేవాడు. ఈ రోజు చూడు నీ అవస్థ ఎలా ఉందో, నువ్వు భూమికి అతుక్కుపోయి ఉన్నావు, ఇప్పుడు కదలలేవు మెదలలేవు అని చెప్తూ ఆ కాలపురుషుడే రాముని యొక్క రూపంలో వచ్చి నిన్ను నీ ప్రాణాలను తోడేశాడు. ఎవరండి? ఆ కాలపురుషుడు. ఎవరండి? యమధర్మరాజు అని చెప్తూ అక్కడ కొన్ని పాయింట్స్ చెప్తున్నాడు రాముడి గురించి. మామూలుగా చంపేసిన వాళ్ళని వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా తన సొంత వాళ్ళని తనకి ఇంకా భర్త అంటే ఇంకా తన ప్రాణం. అప్పుడు ఎంత మంచి వాళ్ళైనా తిట్టేస్తారు మామూలుగా. కానీ ఈవిడ తిట్ట ఎలా ఉన్నాయంటే తిట్టినట్టు లేవు. అక్కడ ఎలా ఉన్నాయి అంటే వచ్చింది పరంధాముడే, నువ్వు గమనించలేకపోయావు, నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే కరదూషణాదుల్ని 14,000 మందిని 20 నిమిషాలనే 12 నిమిషాలనే చంపేశాడు రాముడు. అప్పుడే నేను అనుకున్నాను, ఎందుకంటే వచ్చిన వాడు సామాన్యుడు కాదని. ఆయన ప్రతి చర్యని నేను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు గమనించలేకపోయావు. మేమందరం చెప్తూనే ఉన్నాం సీతమ్మ అగ్ని లాంటిది ముట్టుకోవద్దని, కానీ నువ్వు వినలేదు అని చెప్తూ రాముడు గురించి ఆవిడ చెప్తుంది. వ్యక్తం ఏష మహాయోగి పరమాత్మా సనాతనః అనాది మధ్య నిధనో మహతో పరమో మహాన్ తమసః పరమో ధాత శంఖ చక్ర గదాధరః శ్రీవత్సవక్ష నిత్యశ్రీ అదయ శాశ్వతో ధ్రువః మానుషం వపురాస్థాయ విష్ణు సత్యపరాక్రమః సర్వై పరిమితో దేవైః వానరత్వముపాగతైః. చూడండి, ఇలా శ్రీరాముడు మహాయోగి శ్రీవత్సంతో వచ్చాడైనా, శ్రీవత్సమే సీతాదేవి. అలాగే వ్యక్తం ఏష మహాయోగి, ఆయన ఎవరయ్యా అంటే ఒక మహాయోగి, పరమాత్మ సనాతన, పరంధాముడే. ఆ సనాతనమైనటువంటి ఆ పరంధాముడే వ్యక్తమై మనుషుల రూపంలో నీ దగ్గరికి కాలయముడుగా వచ్చాడు. అలాగే అనాది మధ్య నిధను మనతో పరమో మహాన్, ఎవరయ్యా ఆయన అంటే అనాది మధ్య లయాంత గతుడు, ఆది అంతము లేనటువంటి పరంధాముడే ఈ శ్రీరాముడు అని చెప్తూ తమసా పరమోధాత శంఖ చక్ర గదాధరః, ఆ మహావిష్ణువే శంఖ చక్రాలు ధరించి, అంటే మరి శత్రుఘ్నుడు లక్ష్మణుడు భక్తులు ఎవరయ్యా అంటే శంఖ చక్రాలే కదా, ఆదిశేషులతో కలిసి ఆయన రావడం జరిగింది. మానుషం వపురాస్థాయ విష్ణువు సత్యపరాక్రమ, అంటే ఒక మనిషి రూపంలోనే విష్ణువు సత్యపరాక్రమాలు కలిగినటువంటి శ్రీరాముడు. వాళ్ళంతా ఉన్నారు చూసారా, వానరత్వం ఉపాగతై, అంటే వానర వర్లుకాలందరూ కూడా దేవ సైన్యం అయ్యా, దేవతలే వాళ్ళంతా. ఈ దేవతపరమైన పాయింట్స్ అన్ని మండోదరి చెప్తుంది, పడిపోయినటువంటి రావణాసుడితో మాట్లాడుతుంది అనమాట. మాట్లాడుతూ చివరికి ఒక పాయింట్ ఉంటుంది అనమాట, ఏంటంటే ఇంద్రియాణి పురాజిత్వాజితం త్రిభువనం త్వయా స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః. నీ ఇంద్రియాలే తప్పసేయ్యా, చూడండి నీ ఇంద్రియాలే నీ మీద పగబట్టాయి నీ పాపులాగా. ఎందుకంటే నీవు అందరినీ భయపిస్తున్నావు అనుకున్నావు, కానీ నీ ఇంద్రియాలకు నీవు వశమైపోయినటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోలేకపోయావు. చూసారా? కాబట్టి ఆ సీతమ్మ ఎవరమ్మా అంటే సీతమ్మ తల్లి గురించి చెప్తుంది బాగుండి. అరుంధత్యా విశిష్టాంతా రోహిణ్యశ్చాపి దుర్పతే. ఓ దుర్పతే, సీతమ్మ ఏమో ఎవరదండి అన్న ఆర్యపుత్ర పిలిచింది. ఈవిడ ఎలా పిలిచిందండి భర్తని? ఓ దుర్పతే అంటుంది అనమాట. ఏమంటుందంటే సీతమ్మ అంటే ఎవరనుకుంటున్నావు, ఆవిడ అరుంధతి దేవి కన్నా విశిష్టురాలు, అలాగే రోహిణీ దేవి కన్నా కూడా గొప్పదైనటువంటి తల్లి. అలాగే సీతాం దర్శయతామాన్యం పోయా యశస్కృతం, అసలు ఆ
కాబట్టి ఇక్కడ మరొక పాయింట్ అంటుంది అనమాట. ఏంటంటే అసలు రాముని నువ్వు డైరెక్ట్గా ఫైట్ చేయడం అనేటటువంటిది నీకు చేత కాదు. అందుకే మారేసింది నువ్వు మధ్యలో అడ్డం పెట్టుకున్నావు. ఆ రోజే నీ పరాక్రమాలు అంటే నాకు అర్థమైపోయాయి. వేరే వాళ్ళందరినీ జయించడం వేరు, రాముని డైరెక్ట్గా జయించడం వేరు. కాబట్టి ఎవరెవరు చంపుతున్నారు? రాముడు నిన్ను చంపలేదు, నువ్వే చంపేస్తున్నావు. చూసారా ఆవిడ ఏడుపు? అందుకే మంటోదరి విలాపం అయిందనమాట. ఆవిడ ఏడుపు విలాపం కాదంట, మనకందరికీ కూడా ఒక గుణపాఠం అంట. కాబట్టి ఇంద్రియాలని బలవంతంగా నిగ్రహిస్తే ఆ ఇంద్రియాలే మన మీద పగబడతాయి అన్నమాట. అందుకని ఇక్కడ చెప్పి మరొక విషయం ఉంటుంది అనమాట. ఏంటంటే ఆ స్త్రీ సహజమైనటువంటి విషయాన్ని ఏం చెప్తుందంటే ఆవిడ నవ్వులేన నలుపైన దాక్షిణ్యేన మైథిలి. అసలు నువ్వు ఆలోచించలేకపోయావు, ఆ సీతమ్మ నాకన్నా ఏమైనా అందంగా ఉందా? బాజులో ఒకసారి మరి నాకన్నా మంచి వంశంలో పుట్టిందా? అయినా నీకేం బుద్ధిరా ఆయన. చాలా మంది ప్రపంచంలో చూడండి, వాళ్ళ ఆవిడ చాలా అందంగా ఉంటుంది, కానీ ఈయన దుష్టత్వంతో వేరే ఆవిడ ఏమి బాగోలేదు చెప్పండి ఆవిడ వెంటబడుతుంటాడు కదా. ప్రపంచంలో ఇది ఒక పెద్ద జాతీయం అయిపోయి దీనివల్ల కొట్టేసుకోవడం, చంపేసుకోవడము, వాళ్ళ ఫ్యామిలీని కూడా పాపం వాళ్ళ ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోతుంది, వీళ్ళ ఫ్యామిలీ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఈ బాధ బంధాలని. అందుకే రామాయణం చదవాలనుకోండి ప్రశాంతంగా ఉంటారు కదా. రాముడు అంటే ఒకటే బాధము, ఒకటే సత్యం, ఒకటే ధర్మం, అవునే కదా. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? ఆలోచిస్తే ఏం చేస్తారు ఇంకా పాపం. అందుకనే కూడా మయాదిక నతుల్య వాక్వంతు మోహన బుద్ధిసే. అసలు ఈ బుద్ధి ఏమైందయ్యా? అసలు ఆవిడ ఏమైనా బాగుందా? ఎందుకంటే ఒక రూఢి ఏంటంటే ఆయన మనకు వస్తుంది, రేపు మళ్ళీ చెప్పుకుంటాము. ఆయన ఫస్ట్ తోకచుకున్నాట, ఆకాశానికి ఎగిరాట. అబ్బా సీతమ్మ తల్లి నాకు కనబడిపోయిందని ఓ ఎదురు తప్పు చేశాట. ఎవరిని చూసి? హంసతులుగా తల్పం పైన మంచి చీని చీరమ్మలు కట్టుకొని అలా నిద్రపోతున్నటువంటి ఆ తల్లి చూశాట. ఏదండి ఈ మండోదరిని చూసి అబ్బా సీతమ్మని చూసేసాను అనుకున్నాట. తర్వాత నాలుగు తలుచుకోవాలని వాళ్ళు మీకు మనుషులు రాస్తారనమాట. నా కోతి ముద్దని నేను వదలలేకపోయాను కదా అన్నాడు. కోతి ముద్ద అంటే ఏంటి? ఒకదాని ముద్దలాగా అర్థం చేసుకోవాలన్నమాట. నా తల్లి ఇలా ఇంత ఆదమర్చి ఆనందంగా ఇలా చిన్నమ్మలు కట్టుకొని హాయిగా ఎదుర్కొంటుందా? ఎంత తెలివితక్కువ ఆలోచించాను కదా. నా రాముడు ఏడుస్తూ ఉంటే ఈవెన హంసకులుగా తలుపు పైన నిద్రపోయి ఆదమర్చి ఎలా ఎదుర్కొంటుందయ్యా నా బుద్ధి పోడుగా అంటే చూసారా అలా కొట్టుకున్నట్టే. ఎవరండి? కానీ ఒక క్షణం మాత్రం మండోదరిని చూసి సీతమ్మ తల్లి ఎంత అందంగా ఉంటుంది కదా అనుకున్నాడు అనమాట. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే మండోదరి దేవుకున్నంత ఓపిక, ఆ క్షమాశీలత, ఆ యొక్క జ్ఞాన సంపద ఇంకెవరికి కూడా లేదు. లేదా అన్ని వందల మందిని, అన్ని వేల మందిని రావణాసురుడికి యుద్ధం తీయడం అంటారు. యుద్ధానికి రాకపోతే వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చేసేవాళ్ళ. పాపం వాళ్ళు ఏం చేయలేక పరిగెత్తుకుంటూ తిరిగి చేసేవాళ్ళంట. అలా ఎంతో మంది ఆడపిల్లలందరినీ కూడా చెరపట్టేసేవాళ్ళు. మనకి ఇదే విషయంలోకి వచ్చిన పాయింట్ మీకు చెప్పాలి. కాంటెక్స్ట్ ఇదే కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మనకి రామాయణంలో రాముడికి ఏమైనా సంబంధం ఉందా? వారిని చంపవలసినటువంటి అవసరం ఉందండి. వారికిను రాముడికి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా వారి రాముడి యొక్క అన్నగా కూడా తప్పు చేశాడంటే చంపేయడానికి అని చాలా మంది అంటుంటారు. సుగ్రీవుడికి మాట ఇచ్చాడు కాబట్టి వాళ్ళని చంపేశాడు, ఇది తప్పు కదా అంటే స్నేహితుడి కోసం ఏమైనా చేసేస్తాడా? ఆయన ప్రశ్న వేసేవాళ్ళే. ఎవరయ్యా? మన వాళ్ళే. వేరే వాళ్ళకి అంత ఓపిక లేదు, రామాయణం చదివే ఓపిక లేదు, ఆ ప్రశ్న వేసేటటువంటి ఓపిక అంతకన్నా లేదు. ఈ ఓపిక ఎవరయ్యా అంటే నాస్తికులుగా భావిస్తూ ప్రశ్నలు వేస్తారు చూసారా, వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా చెట్టు చాటు నుండి ఏది చెప్పాడండి మరొక పాయింట్. ఇది అంతటికీ కూడా ఒక క్లారిటీ ఉందన్నమాట. నిజంగా ఒక్క మాటలో మీకు నేను చెప్పాలంటే వాలి ఈజ్ ఏ టెర్రరిస్ట్. ఎవరంటే వాలి? ఇప్పట్లో
ఒక టెర్రరిస్ట్ని గవర్నమెంట్ కనబడితే కాల్ చేయమంటుందా? ఎంత బాబు రానా కూర్చోనా, నేను పోలీస్ స్టేషన్లో పెడతాను, తర్వాత కోర్టు పిలువు కానీ నువ్వు వాదించుకుంది కానీ తర్వాత నీకు తప్పేమీ లేదు, నువ్వు లిక్కర్ స్కామ్లో ఉన్నావో లేక ఏ స్కామ్లో ఉన్నావో లేకపోతే ఏ ఆశ కొట్టేసావో ఇవన్నీ తర్వాత నిరూపించింది కానీ అనేటటువంటి టైంని సమయాన్ని ప్రభుత్వం కేటాయిస్తుందా? కనబడితే కాల్ చేయమని చెప్తుందా? చెప్పండి. రూల్ అకార్డింగ్ టు రూల్ చెప్పండి. కనిపిస్తే కాల్ చేయమని టెర్రరిస్ట్ అయిన వాళ్ళు. అందుకే మీరు ఈ విషయంలో మండోదరి ఏ విధంగా అయితే మాట్లాడేది రావణాసురుడి విషయంలో, అంతే బలీయమైనటువంటి టెర్రరిస్ట్ ఎవరయ్యా అంటే వారి యొక్క భార్యగా ఉన్నటువంటి ఎవరెవరా తారా విలాపము కూడా వినాలి. ఆవిడ కూడా రాముణ్ణి నిందించలేదు. పైపెచ్చు అందరినీ వారి రాముడి చేతిలో పెడతాడు. మరి విచిత్రంగా ఉంటుంది ఆ కాంటెక్స్ట్ కూడా. చచ్చిపోతూ వారి తన యొక్క కుమారుడైనటువంటి అందరినీ సుగ్రీవుడి చేతిలో పెట్టలేదు. ఎవరి చేతిలో పెట్టాడండి? రామా, నువ్వే న్యాయం చేస్తావు, మా సుగ్రీవుడు కూడా న్యాయం చేస్తావు లేదనేటటువంటి నాకు నమ్మకం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మీకు విషయం చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రావణాసురుడు మనకి ఉత్తరాఖండలో వస్తుందన్నమాట. ఈ బాలుని కూడా తన వశం చేసుకుందాం, తన కింద పెట్టుకుందాం అనుకుంటాడు కానీ సాధ్యం కాలేదు ఆయన సప్త సముద్రాల్లో స్నానాలు చేస్తూ సంధ్యావనాలన్నీ కూడా చేస్తున్న సందర్భంలో ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళాడు అనమాట. ఈ యొక్క రావణాసురుడు కార్తవీర్య అర్జునుడిని చాలా మంది చంపేశాడు. అయితే ఈ వారికి ఏమిటా ఈ చెడుపులు ఏదో వచ్చి నన్ను ఒకటే డిస్టర్బ్ చేసుకొని సంధ్యావనం చేసుకుంటూ ఉంటాయని ఆయన శత్రువు పెట్టేసుకున్నాడు. వారిని పెట్టేది రావణాసురుడిని పెట్టేసుకుని ఆయన ఏం చేస్తాడు? మాయగా సంధ్యావనాది కార్యక్రమాన్ని చేసేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అంగదుని యొక్క ఉయ్యాల కట్టేశాడు. ఎవరిని? ఈ రావణాసురుడిని. అప్పుడు రావణాసురుడు అంటున్నాడ, ఈయనతో ఏం కాదు, ఈయనతో కయ్యం కాదు, ఉయ్యాల చేసుకోవాలనుకున్నాడు అనమాట. చేసుకుని నీ శక్తిని నేను తక్కువగా అంచనా వేశాను, కానీ నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను, నువ్వు నాతో స్నేహితులా ఉంటావా అని అడిగాడు. సరే అన్నాడు వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి మనకి సినిమాలో చూస్తారు విలన్స్ ఎక్కడ కబ్జా అయింది, దాంట్లో నీకు సగం నాకు సగం. ఏ విషయమైనా కూడా అది అమ్మాయిలైనా కూడా ఇది పాయింట్ ఇక్కడ. అంటే అది ఎంత అసహ్యమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇలాంటి టెర్రరిస్ట్ని చంపకపోతే గవర్నమెంట్ ఊరుకుంటుందా చెప్పండి? కాబట్టి అప్పట్లో కౌసల్య అంటే అయోధ్య నగరం అంతా కూడా అడవుల్లో కూడా అయోధ్యగా ఉంటుంది. రాజ్య పరిపాలన భర్త ఏదో చేయాలి. ఆయన అంటాడు, భర్తలు నగరాన్ని పరిపాలిస్తే నేను అయోధ్య నగరానికి భర్తను పంపించినటువంటి ప్రతినిధిగా రాజుగా ఇలాంటి మొక్కల్ని ఏరు పారవేసినటువంటి సమయం కోసం ఎదురు చూస్తున్నానని ఈ దండకార్యంలో ఉండేటటువంటి ఈ యొక్క కబంధాస్తాలు ఇవన్నీ ఉంటాయి చూసారు. మామూలుగా అంటే రాక్షస అది ఏమంటారు పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మట్టు పెట్టుకుని ఈ బాలిని కూడా ఏం చేశాడు? ఆయన నిర్ధారించాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆయన మెడలో ఒక మాల ఉంటుంది. ఆ మాల ఏంటంటే ఎదుటివాడి యొక్క శక్తిని అమాంత లాగేసుకుంటుంది అనమాట. ఆయన శక్తిని సరే కాబట్టి ఈజీగా ఎదుటి వ్యక్తిని నాశనం చేసేవచ్చు. దాన్ని ఆధ్యాత్మికంగా ఏం చెప్తారంటే వాలి అంటే ఆకర్షణ శక్తికి ప్రతిరూపం అనమాట. వాలి అంటే చూడండి, ఒక వ్యక్తి కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని నిషేధించుకుంటాడు, లేదా నేను సినిమా హాల్కి వెళ్ళకూడదు, లేక ఈ జన్మలో నేను వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను అంటే సినిమా చూడాలి. కానీ సినిమా హాల్ ముందు నుంచి వెళ్తూ ఉంటే ఈ వ్యక్తికి ఆ పూర్వం అంటే 20 ఏళ్ల కిందట ఉన్నటువంటి సంస్కారం ఉంటుంది చూసారా, అది ఏం చేస్తుందంటే లోపలగా పిలుస్తుంటుంది కదా. మా మాత చేయవాడు తాగుబోతు వాడంట తాగుబోతు నిర్ణయించుకుంటాడట. కానీ ఆ బెల్ట్ షాప్ నుంచి
చెబుతున్నప్పుడంతా దా 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 ఎవరు పిలుస్తుంటారని అది పిలుస్తుంటుంది. పాప ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మయ్యాన్ని ఈరోజు హాయిగా మంచిగా పట్టగలిగారైనా ఈ శుభ సందర్భంలో ఒక పెగ్గేస్తే బాగుంది అనుకుంటాడు. తిరిగి ఒక పెగ్గికి బదులు 10 పెగ్గులు తాగేస్తారు. వేరే విషయం మళ్ళీ రోడ్డు మీద పడిపోతారు కదా. మరి ఆ బెల్ట్ షాపుల ముందు నుంచి వెళ్ళడం ఎందుకు, అట్రాక్ట్ అవ్వడం ఎందుకు, పట్టుకోవడం ఎందుకు కదా. వెనకుండా ఉంటాం పని అయిపోతుంది కదా. వెనక నుంచి వెళ్ళంటే వెనక నుంచి కొట్టుకోగలుగుతాం అన్నమాట. ఓకేనా? వెనక నుంచి కొట్టు అని అంటే ఇక్కడ ఏ వ్యక్తి మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు, ఏ వస్తువు అయితే మనల్ని అట్రాక్ట్ చేస్తుందో ఆ వైపు చూడడం మానే, ఆ వైపుకి నీ దృష్టిని పెట్టదు. వెనక నుంచి కొట్టుకున్నాడు. అదే అక్కడ వెనక నుంచి కొట్టుకున్నాడు. చెట్టు చాటు కొట్టుకున్నాడు అంటే ఏంటంటే వెనక నుంచి దెబ్బ వేయ తప్ప డైరెక్ట్గా మాత్రం నువ్వు వెళ్ళదు. వెళ్ళావా ఆయన వర్షం అయిపోతావు. నువ్వు కూడా అయస్కాంతం ఏం చేస్తుంది, లైన్స్ ఉంటుంది అదే కదా. అందుకని మనం ఏం చేయాలి అంటే దానికి ఎదుర్కో లేకపోతే ఏదో ఏమంటారు ఆ ఒట్టు ఉంటారంటే ఆ ధాన్యం పైన ఉండేటువంటి పొట్టు వేయాలంట. అప్పుడు అది మనం ఏమి చేయలేదు కదా. లేకపోతే ఏ ఎప్పుడైనా అట్రాక్ట్ చేసేసుకుంటుంది అయస్కాంతం. అలాగే ఇదంతా కూడా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే కీ పాయింట్స్ అనమాట. మహాభారతం కానీ, రామాయణం కానీ, భగవద్గీత కానీ ఎలా పడితే అలా చదివేస్తే అలా అర్థం చేసుకోవడానికి ఉండేటటువంటి సబ్జెక్ట్స్ కాదు. ఇవి ఎలా వినాలయ్యా అంటే గురుముఖత వినాలి. గురువు లేక విద్య గురుతెట్లు కలుగును, అర్జునికైనా వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలిపిండులుగా వస్తుందాలి. తాళం చెవి ఇదే కీ పాయింట్స్ అనమాట. అంతెందుకంటే ఒక కంప్యూటర్ వేసుకోవాలంటే అంత టైప్ చేసి సేవ్ చేయకపోతే పొరపాటున డిలీట్ అనే బటన్ మీద మనం పెట్టాలంటే ఏమైపోతుందంతా మొత్తం పోతుంది. మరి డిలీట్ అంటే ఏంటో మనం తెలుసుకుంటాయి అవునా. ఇవే అనమాట నిలుపుతాలు అంటారు వీటిని. ఈ నిలుపుతాలు అవి తెలుసుకోకుండా మనం ఊరికి చదివేసుకుంటూ పోయేవాళ్ళకి ఇలాంటి డౌట్సే వస్తాయి అన్నమాట మనకి కదా. కాబట్టి ఇక్కడ సుగ్రీవుడి యొక్క అన్నయ్య అని సుగ్రీవుడికి మాటిచ్చాడని చంపాలి రాముడు. ఆయన టెర్రరిస్టులు చంపాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఏంటంటే సుగ్రీవుడు పొరపాటు అయిపోయింది. అన్నయ్య నేను నువ్వు చనిపోయావు అనుకున్నాను. ఆ గుహలోకి వెళ్ళి ఆ రాక్షసుడు చనిపోయాడని చెప్పి అనుకోలేదు. నీ బంగారు ఆభరణాలు, నీవు ధరించినటువంటి ఆభరణాలని కొట్టుకొని వస్తూ ఉంటే నువ్వెక్కడ చనిపోయేమో అని ఆ బండ గుహకి నేను అడ్డంగా పడేశాను. తర్వాత వీళ్ళందరూ నన్ను మరి మాకు అనాథైపోతాం మేము, మీరు రాజుగా ఉండండి, నాకు బలవంతంగా పట్టం కట్టారు తప్ప నేను నన్ను రాజు చేయండి అని చెప్పేసి నేను ఏ రోజు కూడా కోరుకోలేదు. తప్పైపోయింది అన్నా కూడా వదిలిపెట్టలేదు ఆయన. చూసారా, పోనీ ఏదో జరుగుతుందని క్షమించవచ్చు కదా. వచ్చినప్పుడంతా కూడా ప్రపంచం అంతా తిప్పి మరి కొట్టేవాడు. మూడవ మంది తిప్పుకుంటాడు ఆయన. ఎవరిని? సుగ్రీవుని. అందుకే సుందరకాండలో హనుమంతుడికి ఎక్కడ ఏది లోపం ఉంది, ఎక్కడికి వెళితే మీరు మళ్ళా మాయమైపోతారు అనే విషయాన్ని చాలా కూలంకషంగా భౌగోళిక శాస్త్రం మొత్తం చెప్తారు సుగ్రీవుడు. అంతటి ప్రజ్ఞావంతుడు. సోషల్ సబ్జెక్ట్ చెప్పడంలో ఫస్ట్ ఉంటాడు. ఎవరయ్యా? సుగ్రీవుడు. సుగ్రీవుడికి తెలిసినంత సోషల్ సబ్జెక్ట్ ఎవరికి తెలియదు మనకి రామాయణంలో ఆలోచిస్తే కదా. ఒక్కొక్క సబ్జెక్టులో నిష్ణాతులు అనుకోండి. కాబట్టి ఇక్కడ మండోదరి ఈ విధంగా ఏడుస్తూ మరి మరణాంతాన్ని వైరాని నివృత్తం ప్రయోజనం క్రియాణం అస్య సంస్కారో మమాశ్యేన యథాతవ. రాముడు విభీషణుడు అంటారనమాట. ఈ స్త్రీలందరూ కూడా ఇంకొంచెం సేపు ఏడ్చారంటే వీళ్ళ ప్రాణాలకే ప్రమాదం వచ్చేటప్పుడు వీళ్ళందరినీ కూడా అంతఃపురానికి తరలించి నీవు దహన సంస్కారాలకి ఏర్పాటు చేయ విభీషణ అని చెప్తూ మరణాంతాన్ని వైరాన్ని నివృత్తం. మరణాంతాన్ని ఇంకా వైరం లేదు, దేవుడితో సంబంధమే శరీరం. అందుకే నమస్కారం పెడతాం. ఎవరైనా చనిపోతే కూడా మనం వెళ్ళి పంచభూతాత్మకమైనటువంటిదే శరీరం కాబట్టి నమస్కారం పెడతాం. అయితే చూడండి, దహన క్రియలు అంటే మంచి గంధపు చెక్కలు, సుగంధ ద్రవ్యాలు, వట్టివేళ్ళు, అలాగే
4 రకాలైనటువంటి అగ్నులు ఉంటాయన్నమాట. మనకి ఉపనిషత్తులో వస్తాయన్నమాట. అగ్ని పేరు గార్హపత్యాగ్నేమో పడమ వైపు, ఆహ్వానయాగ్నేమో దక్షిణం వైపు, అలాగే దక్షిణాగ్ని అనేటటువంటిది దక్షిణ భాగం వైపు, అలాగే అన్నింటినీ కూడా ప్రజ్వలింపజేసి తిలలు నువ్వులతో తిలోదకాలు ఇచ్చి ఆ తర్వాత శాస్త్రోక్తంగా బాగా ఇక్కడ ఈ పాయింట్ మీరు బాగా తెలుసుకోండి. ఏంటంటే ఎవరైనా కూడా మీకు తెలిసిన వాళ్ళు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, పొరపాటున ఏదో అయినటువంటి వాళ్ళు చనిపోయినప్పుడంట శ్మశానానికి వెళ్ళి కుదిరితే రుద్రము చదవాలి. రుద్రం నమ్మకము చమకము పేరు విన్నారా? రుద్రం చదివితే ఆ దహన సంస్కారంలో చితి పేలుస్తూ ఉండదు. అంటే చితిని పేల్చి దహన క్రియ జరుగుతున్న సందర్భంలోనే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో చిత్త ముట్టి చేసేసి అది పీల్చకూడదు కాబట్టి వెంటనే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇంతలో అయితే అసలు స్త్రీలు ఎవరు కూడా శ్మశానానికి కూడా వెళ్ళేవారు. ఇప్పుడు శ్మశానానికి కూడా మరి ఇక్కడ అలవాటుందా లేదు కానీ అందరూ స్త్రీలు కూడా శ్మశానానికి వెళ్ళిపోతారు ఈ మధ్య కదండి. కానీ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా పురోహిత్స్ కానీ ఎవరైనా బాగా వేగం చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ రుద్రము నమ్మకము చదువు కలిపి రుద్రం అంటారు. అలా చదివిస్తే వాడు ఎంతటి పాపిష్టుడైనా కూడా డైరెక్ట్ కలెక్షన్కి వెళ్ళిపోతారు. చాలా అదృష్టం అనమాట. మనకు ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఎవరైనా చనిపోతే పాపం కాఫీలు టీలు పెట్టి అందరూ తాకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మామూలుగా అసలు చుట్టూ ఉన్నారు కదా. అంటే మంచిగా చెప్పుకుంటూ రావడాలి, ఇలా పడండి అలా పడండి మాట్లాడుకుంటూ ఉంటారు. మంచిది. అలా కాకుండా కనీసం రామనామము లేదా భజన్స్ చేసుకోవడము, ఇంకా నీకు మంచి వాళ్ళైతే విష్ణు సహస్రనామం చదవడము, భగవద్గీత 18 అధ్యాయాలు చదవడము, లేదా ఇంకొంచెం ఉపనిషత్తుల యొక్క సంస్కారం ఉందంటే కఠోపనిషత్తు చదవడము, గరుడ పురాణం. చాలా మందికి ఇది పాయింట్, చాలా మందికి తెలియని విషయం. అంటే మా ఇంట్లో గరుడ పురాణం ఉంది, మాకు చాలా కష్టాలు వస్తున్నాయి, గరుడ పురాణం వల్లనే వస్తున్నాయా అని వాళ్ళు ఉంటారు. అసలు గరుడ పురాణం చెప్తే వద్దమ్మా, గరుడ పురాణం పేరు చెప్పకూడదు. గరుడ పురాణం పేరు ఉంటేనే భయం, ఆ పుస్తకం ఇంట్లో ఉంటే ఇంకా భయం, చదవాలంటే మరీ భయం. ఎందుకంటే ఏమైపోతుందో అనేటటువంటి భయమే ఎక్కువ ఉందన్నమాట. ఏమీ అవుతుంది. నేనే మీకు గ్యారంటీ. నా దగ్గర గరుడ పురాణం ఉంది. నేను గరుడ పురాణం చెప్తున్నా, నాకేమైనా ఎక్కిందా? మీరు సన్యాసం అంటే మీకు మేము గృహస్థులే కదా. అంటే అసలు గృహస్థులే గరుడ పురాణం చదవాలి, సన్యాసం కాదు. అయిపోయిన సన్యాసులు వాళ్ళు పెడం పెట్టేస్తున్నాం, మా పెడం మేము పెట్టేస్తున్నాం. తెలుసోది కదా మీకు. అటు 3 తరాలు, ఇటు 3 తరాలు. మా నాన్నగారి తరఫున 3 తరాలకి పెడం పెట్టేస్తాం అనకూడదు. మా తల్లిదండ్రులు కూడా పెడం పెట్టేస్తాం. నేను మళ్ళీ పెడం పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే మా పెడం కూడా మేము పెట్టేస్తున్నాం. అది పెద్ద ప్రాసెస్. సన్యాస దీక్ష అంటే ఏదో ఎరుగుడ్లో పెట్టేసుకోవడం కాదు. చాలా ప్రాసెస్ ఉంటుంది దానికంతా. అవునా? ఎందుకంటే గరుడ పురాణం ఎందుకు చదవాలి అంటే ఎలాంటి శిక్షలు, ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు అనేది ఒక ప్రకటన ఉంటుంది అన్నమాట. దాంట్లో శిక్షలకి తప్పులకి ఎలాంటి శిక్షలు పడతాయి ఉంటుంది, ఎలా మంచి పనులు చేస్తే ఉన్నది కలుగుతుందో కూడా చెప్తుంది. ఎంత మంచి సైన్స్ అంటే గరుడ పురాణం అంటే మన మానవ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ మన భగవద్గీతలో ఎలా అయితే ఉంటుందో అక్కడ ఒక పిక్చరైజేషన్తో మనకు చూపిస్తారనమాట. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కూడా ఒకసారి చెప్పించుకోండి, ఎవరితో అయినా లేదా పుస్తకం తెప్పించుకొని చదువుకోండి. నిజంగా మానవులు చేసినటువంటి చాలా పనికిమాలిన పనులన్నీ కూడా అది చదవాలంటే భయపడిపోతాడు. చేయడానికి కూడా భయం వేస్తుంది, అబద్ధం ఆడాలంటే భయం వేస్తుంది, ఎక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, తాగాలంటే భయం వేస్తుంది, తినాలంటే భయం వేస్తుంది. కొన్ని మంచిగా చెప్తాను మీకు ఎడారిలో ఒంటరిలా పుట్టేవాళ్ళు ఎవరంటే తెలుసా? గరుడ పురాణం ప్రకారంగా ఎవరైతే సైకిళ్ళు, ఎవరైతే స్కూటర్
నెక్స్ట్ ప్రమోషన్ ఏంటో తెలుసా? ఎడారిలో ఒక పిల్ల పుట్టాలి. అలా పుట్టాలనుకుందా? ఓ దేవుడు వద్దురా ఆయన కదా. గడ్డి తినేస్తారంట కొంతమంది, అంటే పశువులకి వేసేటటువంటి గడ్డి వేసేస్తారు, అంటే దానికి నుంచి ఇన్కమ్ తినేస్తారు కదా. వీళ్ళు నెక్స్ట్ జన్మ రెడీ వాళ్ళకి ఏంటి చెప్పండి? పశువులు. ప్రమోషన్ కాదు కూడా, ప్రమోట్ అయిపోతారు అనమాట కదా. ఇంకొక ఆయన దాన్ని తినేసాక దాని నుండి తెలుసు కదా, ఆయనకి రెడీగా జన్మ ఏంటంటే ఎలుగు జన్మ. ఎలుగులే కదా దాన్ని కొట్టేసి రెడీగా ఎలుగు జన్మ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈరోజు పాములు, ఎలుగులు, కుక్కలు ఎవరో తెలిసిన కుక్కలు అది చాలా కష్టపడాలి. ఎవరు భగవాన్ దగ్గర కుక్క ఉండేదండి. ఆ కుక్క రోజు వచ్చి భగవాన్ దగ్గర కూర్చునేదండి, వెళ్ళి పాదాల దగ్గర. కుదిరితే 2 చేతులు కూడా దండం పెట్టేదండి ఆ కుక్క. ఈ బ్రాహ్మణులకి కుక్కలంటే కొంచెం ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళు హోమాలు పూజలు చేస్తారు కాబట్టి కుక్క వచ్చిందంటే మళ్ళీ మొత్తం పుణ్యమోచన చేయాలని ఆ కుక్కని కోపం వచ్చేసిందంట వాళ్ళందరికీ. భగవాన్ చూసి ఏమి అనలేకపోయేవారంట. ఒకరోజు భగవాన్ లేని టైంలో, భగవాన్ వస్తున్న సమయంలో కుక్కని రెడీ అయిపోద్దురా, భగవాన్ ముందే ముందు కూర్చుని మగ్గదా, ఇంకా బుద్ధే లేదు అన్నట్టు ఒక ఆయన. అమ్మ మాట అయిన తర్వాత కుక్క పరిగెత్తి అవమానం భరించినాక పాల్గొన్నటువంటి వాగులకు వెళ్ళి దూకి ఆత్మహత్య చేస్తూ తెలిసిపోయిందంట కుక్క. వెంటనే భగవాన్ అన్నట్ట, వారు చాలా అనుమానవంతులు, వారిని మీరు ఏమైనా అన్నారా అన్నారట. వారెవరు? కుక్క. భగవాన్ ఎప్పుడు కూడా కుక్క అది పిల్లి అనేవారు కదనమాట. వారు ఆమె అట్లా అంటే మంచి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఏంటంటే రామాయణంలోనే వస్తుంది, అది ఒక కుక్క వచ్చి గర్భగంట మోగిస్తుంది అనమాట రాముడికి. ఏమైంది నాన్న, ఏం కష్టం వచ్చిందంటే, నేను ఒక దేవాలయానికి వెళ్ళాను, పూజారి నన్ను కొట్టారు ప్రసాదం పెట్టకుండా, అందుకే నాకు ఇలా అవమానం జరిగిందంటే ఆ పురోహితుని పిలుచుకురమ్మన్నారట. పిలుచుకురమ్మంటే మరి ఏ పనిష్మెంట్ ఇద్దామంటే అంటే ఆయన నువ్వు ధర్మకర్త చేసేసాయి. దేనికి? అదే దేవాలయానికి చేసేసాయంటే అదే పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి కదా నువ్వు, ఆయనకి ఎందుకు అంత పెద్ద పోషించావంటే నేను పూర్వజనం కూడా అదే అన్నారు. అందుకని దేవాలయం సొమ్ములే కానీ పబ్లిక్ మనీ కానీ ఎవరైనా తమ కోసం వాడుతున్నారంటే ఈ జన్మ తప్పదన్నమాట. కాబట్టి అయితే కుక్కలు చూడండి ఎంత బుద్ధిగా ఉంటాయో, ఎంత తెలివితేటలు ఉంటాయో వాటికి కూడా. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి కూలంకషంగా బాగా అర్థం చేసుకోవాలంటే ఈ కుమ్మని పాత నరకాలు కానీ, లేకపోతే కుష్ఠ రోగాలు, తర్వాత రకరకాల ఇప్పుడు మనం హాస్పిటల్ అయితే చూస్తున్నాం కదండి, శరీరాలు అస్తం అంటే మొత్తం ఛిద్రం అయిపోయి యాక్సిడెంట్స్ అయిపోతుంటాయి చూసారా. వాళ్ళు చచ్చిపోరు, వాళ్ళు బతకరు, మధ్యలో ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళని చూస్తే జీవితం మీద మనకి విరక్తి వచ్చేస్తుంది. కాలిపోయిన వాళ్ళు చూస్తే ఇంకా విరక్తి వస్తుంది మనకి. చచ్చిపోయిన వాళ్ళు ఒళ్ళంతా కాలిపోయి ఉంటారు, ఆ బెడ్ మీద మరము అనిపిస్తారు జీవితం. అలాంటి బాధలన్నీ ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే గర్భపురాణం. అందుకే వినాలి, వింటే కలిసి మన పెద్దవాళ్ళకి మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ చెప్తారని. చనిపోయినప్పుడు ఏం చదవాలని చెప్తారండి? గర్భపురాణం చదవండి అమ్మా చెప్తారు. దాని గురించి మనం భయపడిపోతాం, మన ఇంట్లో ఎవరికి చనిపోతారేమో అని మనం బాధపడతాం. అది తప్పుడు ఐడియా. ఇది ఎవరు చెప్పారో ఏమో మనకు తెలియదు, కానీ రాంగ్ కన్సెప్షన్ అన్నమాట. కాబట్టి అందుకనే రాముడు ఆయనకి శాస్త్ర విధానోక్తంగా ఆయన దహన సంస్కారాలు చేయండి. చూడండి, చంపి పడిపోయినటువంటి శత్రువు మీద కూడా అవ్యాజమైనటువంటి ప్రేమని కురిపించడంలో గొప్పవాడయ్యాడు రాముడు. ఒక మరి జటాయు పక్షి మీద ఎంత ప్రేమ చూపిస్తుంది ఆయన. ఎందుకంటే ఈరోజు నోరున్న మనిషే స్త్రీ శిలాన్ని కాపాడలేకపోతున్నాడు. అలాంటిది ఒక పక్షి నుండి స్త్రీ మానాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టినటువంటి ఆ తల్లి అందరికీ అవసరం. నా తండ్రితో సమానం ఉంటాడు ఆయన రాముడు. వయస్సు చదవండి, దశరథ మహారాజు గారు ఎంతో, ఈ జటాయు పక్షి కూడా నాకు అంతే అంటారు. గుహుడు ఆయన. ఎవరంటే ఆయన నిషాదుడు, అంటే ఆయన సరిగ్గా మాట్లాడడం కూడా రాదు, ఆయన ఆలోచన చేస్తున్నాడు. అంటే కోతులతో వానరాలతో
మరి బంధువులతో ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళతో ప్రతి ఒక్కరితో కూడా నాకు కలిసిపోయారు. చూసారు, అది రామ తత్వం అంటే. అలా బతకాలి కాబట్టి రాముడంటే ఇష్టం అంటే ఊరికి ఇష్టం అంటే చెప్పకూడదంట. రాముడిలా జీవించడానికి ప్రయత్నం చేయడమే రాముని మనం ఆరాధించడం, పూజ చేయడం అంటే. కాబట్టి అంత అయిపోయింది. అన్నిట్లో కూడా ఆయన క్యారెక్టర్ అంత గొప్పది, త్యాగపూరితమైనటువంటి శక్తి. చివరికి ఎలా వెళ్ళిపోయాడు కూడా ఆ సరైనదిలో అట్లాగే ఆయన కలుసుకోవడం కూడా జరిగింది. ఏమీ తెలియదు. రాముడు శరీరం కూడా మనకి లభ్యం అవ్వాల. అంటే కృష్ణ శరీరం కూడా లభ్యమైందని కూడా ఎవరు చెప్పరు, ఎవరు తన సంస్కారం చేస్తారు. కాబట్టి ఎంత గొప్ప అవతారమూర్తి అయినా కూడా శారీరకంగా వచ్చారంటే ఈ శరీరం ఇంతే అని నిరూపించడమే అవతార సమాప్తి అంటే. కాబట్టి ఈ విషయాన్ని మనం ముందుకి తీసుకెళ్దాం. రేపు మరి రామాయణంలో మరొక హీరో ఆయన ఎవరండి? ఆయన చెప్పండి. సెకండ్ హీరో కాదు, ఆయనే మెయిన్ హీరో అంటారు ఆయన. అది కాబట్టి ఆయనే హీరో ఉంటారు. అసలు రామాయణంలో హీరోయిజం ఆయనకి. రాముడు కూడా నేను హీరో కదా, నేను నువ్వే హీరో అనుకుంటాడు రాముడు. ఎందుకంటే రాముడికి ఇచ్చాడు ఇస్తుంది కదా, ఏ పోస్ట్ అయినా నువ్వు తీసుకో అంటాడు కదా. అందుకని రేపు వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ సమాగమం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, తర్వాత మళ్ళా సీతమ్మ తల్లి కోసం ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నమే రేపు సుందరకాండ ప్రారంభిద్దాం. అది చదవడం వల్ల, వినడం వల్ల చాలా పనుల్లో సక్సెస్ అవుతాం. మీ పనులు ఏదైనా పెండింగ్ ఉంటే మీరు సక్సెస్ అవుతారు వినడం వల్ల. నాకు చెప్పడం వల్ల నా పనులు కూడా నేను సక్సెస్ అవుతాను, గ్యారంటీ. దాంట్లో డౌటే లేదు. నేను ఎప్పుడు సుందరకాండ చెప్పినా నాకు ప్రోగ్రెస్ వస్తూనే ఉంటుంది అనమాట, ఏదో ఒక రూపంలో. అది నేను కన్నారా చూసిన. మొన్న నేను రామనవరాత్రులు, వసంత నవరాత్రుల్లో 3 రోజులు సత్సాయి బాబా మందిరంలో చెప్తాను. కర్నూలులో 3 రోజులు జస్ట్ ఇప్పుడు చెప్పాను కదా. అలాగే నేను ఒక కష్టం పెట్టుకున్నాను, రోజు పూజలు చేశాను రాముడికి. లాస్ట్ డే కళ్యాణం కూడా జరిపించాను. కానీ సాయంత్రం పూట ఈవినింగ్ కొంచెం ఇక్కడ నుంచి కొంత దూరం అనమాట వెళ్ళి సుందరకాండ చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ప్రోగ్రెస్ స్టార్ట్ అయిపోయింది అనమాట, వర్క్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. అంటే మనం ఏదైనా ఒకటి అనుకుని సుందరకాండ పారాయణమో చెప్పడమో వినడమో చేస్తే పెండింగ్లో ఉన్నటువంటి పనులు స్టార్ట్ అవుతాయి మళ్ళీ 100%. అది చాలా అద్భుతమైనటువంటి విషయము. మనం అందుకే రామాయణం వినాలి, చెప్పాలి, వినాలి, చెప్పాలి. ఎందుకంటే లైఫ్ ఈజ్ స్ట్రగుల్ కదా, ఫేస్ ఇట్ అన్నారు. భగవద్గీతలో ఏం చెప్పాడు ఆయన? అంటే జీవితం అంటేనే సమస్య అంట. కానీ సమస్య ఏం చేయాలి? మనం ఫేస్ ఇట్ అన్నారు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అన్నారు. అంటే మనం ఖచ్చితంగా స్ట్రగుల్ చేయవలసిందే. లైఫ్ లాస్ట్ మినిట్ వరకు కూడా స్ట్రగుల్ చేస్తూనే ఉండాలి. ఆ స్ట్రగుల్ కూడా రామాయణం మనకి నేర్పించేది. పాజిటివ్ స్ట్రగుల్, నాట్ నెగిటివ్ స్ట్రగుల్ కూడా. కాబట్టి రేపు మనం సుందరకాండ ప్రారంభిద్దాం. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు సాయంత్రం ఈరోజు ఉదయ కార్యక్రమంగా రామాయణంలో విశిష్టతలు మాతాజీ వారు చెప్పినారు. సాయంత్రం కార్యక్రమంగా భగవద్గీతపై ఉపన్యాసం జరగడం, శుక్రవారం ఉదయం 10 గంటలకు దీప పూజ జరిపించడం. దానికి కావాల్సిన సామాగ్రి లిస్టు తర్వాత ఇస్తాము. భక్తులందరూ పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అది సార్.
सर्वभौमाय मङ्गलं मङ्गलं श्रीकुरुक्षेत्र लक्ष्मीविहारिणे पार्थसारथिरूपाय गीताचार्याय मङ्गलं मङ्गलं गुरुदेवाय महादेवात्मने सर्वलोकशरण्याय गुरुदेवाय मङ्गलम् ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते हर नमः पार्वतीपते हर हर महादेव शम्भो शिव